అందరూ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడే జగ్లెండి. సో 9వ తారీఖు రాఖీ పండుగ రోజు ఛాలెంజ్ చేసాము. 1000 రూపీ ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ చేసి ఎవరు ఛాలెంజ్ చేసిన వాళ్ళలో ఎవరు గెలిచారు అంటే ఆరుగురు గెలిచారు. 6 మెంబర్స్ గెలిచారు. 14 మంది ఓడారు. సో ఆ 14 మందిలో నేను కూడా ఉన్నాను. నాకు షేవ్ గానే ఉంది. సో తప్పు ఎవరిది అంటే నాదే అయింది. ఓకేనా. నిన్న బేబీ మేడం అంటుంది, ఏంటి గురించి మీకు అటువైపు అంతమంది టీం ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయలేకపోయారా అంటే నేను అన్నాను, వాళ్ళు చేయలేకపోవడం కాదు, నేనే చేయలేకపోయానమ్మా. ఎందుకంటే నేను ఫోకస్ చేయలేదు అటువైపు. నేను ఫోకస్ చేస్తే నాకు అయ్యేది. సో నో ప్రాబ్లం, ఇప్పుడు ఫోకస్ చేస్తాను, అయ్యిద్దిలేండి అన్న. అంటే ఇక్కడ చాలా మంది చెప్పుకొస్తారు, ఒకవేళ నేను ఇదే క్వశ్చన్ అడిగితే ఎందుకు చేయలేకపోయారు అంటే నా డౌన్లైన్ ఎవరు నాకు సహకరించలేదు, లేకపోతే నా అప్లైన్ నాకు ఎవరు సపోర్ట్ కాలేదు. ఎస్ నో అర్థమవుతుంది మీ అందరికి. ఇలా చాలా కారణాలు చెప్పుకొస్తారు. బట్ నేనేం చెప్పుకొచ్చాను, నేను నా కింద ఎంతమంది లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు చేయలేకపోయారని వాళ్ళ మీద బ్లేమ్ చేయాలా, లేదా నా అప్లైన్ చేస్తాడు, ఆ అప్లైన్ చేస్తా అన్నాడు వాళ్ళకి పవర్ లేదు అని అట్లా కూడా అప్లైన్ కూడా బ్లేమ్ చేయాలి. సో నేను ఆ, నా రెస్పాన్సిబిలిటీ ఇటువైపు అని చెప్పి అన్నారని అటువైపే ఫోకస్ చేశాను. అటువైపు ఎక్కువ ఫోకస్ చేయలేదు. సో ఇప్పుడు నాకు రెస్పాన్సిబిలిటీ నేను రెండు తీసుకుంటాను. అండ్ నాకు రెండు ఈక్వల్ అయింది కాబట్టి రెండు తీసుకుంటాను, ఖచ్చితంగా చేస్తాను. ఇది ఆ, నా టార్గెట్ అనమాట. ఓకే. సో అంతేగాని ఇది పలానోళ్ళు చేయలేకపోయారు, వీళ్ళు ఇంతమంది లీడర్ ఉన్నారు, వాళ్ళు అలా ఎవరు ఉన్నారు, వీళ్ళు ఎవరు ఆయనే చేయలేకపోయారు, లేకపోతే అప్లై వీళ్ళు చేయలే అని అనే కాన్సెప్ట్ ఉండొద్దు. ఓకేనా. సో ఎవరి కాన్సెప్ట్ ఉండాలంటే మనదే తప్పు, మనమే పొరపాటు చేసామని ఒక అంగీకారానికి రావాలి. క్లియర్. సో నేనైతే అంగీకారంగా వచ్చాను. ఫస్ట్ నా దగ్గర నుంచి కూడా నేను కూడా మాట్లాడుతున్నాను. సో ఈ 4 డేస్ 5 డేస్ లో నాది కూడా విన్నర్ అయిపోయింది అనమాట. 100% నేను కూడా వాచ్ విన్నర్ అవుతాను. దిశాకి ఖచ్చితంగా కాంటెస్ట్ కూడా విన్నర్ అవుతాను. ఓకే. సో నాకు కూడా ఇజ్జత్ గా సవాలే, ఎందుకంటే నేను కూడా ఆ, ఒక ఛాలెంజ్ తీసుకున్నానంటే ఆ ఛాలెంజ్ ప్రకారం నేను కూడా నిలబడతాను. ఛాలెంజ్ ప్రకారం నిలబడకపోతే నాకు కూడా వాల్యూ ఉండదు, నాకు కూడా పరువు ఉండదు అనమాట. క్లియర్. సో సంజయ్ మేడం కూడా గెలిపిస్తాను. సో తను కూడా నాదే బాధ్యత కాబట్టి తను కూడా నేనే బాధ్యత తీసుకుంటాను. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు, సో మొత్తం 20 మెంబర్స్ ఛాలెంజ్ చేస్తే 20 మెంబర్స్ లో 14 మంది ఛాలెంజ్ ఓడిపోయారు, ఆరుగురే గెలిచారు. సో రియల్ గా వాళ్ళు గ్రేట్ లెజెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆరుగురు దమ్మున్న లీడర్స్, దమ్ము దమ్మున్న లెజెండ్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎవరు ఆరుగురు? శిలార్మి చెల్లి, బేబీ మేడం, శ్రీవాణి మేడం, వేలు సార్, ఆదిలక్ష్మి చెల్లి. ఆ ఆదిలక్ష్మి కింద భువన కూడా విన్నర్ అయ్యారు. ఆమె కూడా దమ్మున్న లీడర్. ఇక దమ్ము తక్కువ ఉన్న లీడర్లు ఎవరంటే గేరా చిన్నారావు, సంజయ్ రెడ్డి, వాసుమల్ల రాజు, వాసుమల్ల ఎలీషా, ఎస్కే ఆశ, బి లీనా, పి చంద్రశేఖర్, టి భూలక్ష్మి, ఎం మాధవరావు, పి భువన, నెక్స్ట్ అన్నపూర్ణ, గౌరి, నందిని, కె కృష్ణ, ఏ అరుణ. వీళ్ళకి కొంచెం దమ్ము తక్కువ ఉందన్నమాట. ఈ 14 మందికి అలా నేను కూడా ఉన్నా. ఇక అసలు పేరు ఇవ్వడాళ్ళు పేరు ఇచ్చిన వాళ్ళకి దమ్ము తక్కువ ఉందంట ముందు. అసలు పేరు ఇవ్వడాళ్ళు ఏమనాలి? నేనే నేనేమనను. ఏమనాలి మీరే చెప్పండి మరి కాదు సార్. జ్యోతి మేడం. అసలు దమ్ము లేనోళ్ళు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడియన్స్ కి తెలిసిపోయింది, ప్రేక్షకులకు తెలిసిపోయింది. పేరిచ్చి ఓడిపోతే దమ్ము తక్కువ ఉందన్నారు. అసలు పేరే ఇవ్వలేదంటే దాని అర్థం ఇంక నేను చెప్పే పని లేదనమాట. అది మీకే అర్థం, మీకే పజిల్ చేస్తా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మీరు ఏం రాసుకుంటారో రాసేసుకోండి. ఓకే. సో రైట్. ఇంకోటి, ఇక్కడ ఇంకోటి కూడా ఉందన్నమాట. చాలా మంది పేరిచ్చి ఫైట్ చేసేది ఓడిపోయారు. ఎవరు ఫైట్ చేశారో నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వర్క్, వాళ్ళ అంతా నేను చూస్తున్నా. కొంతమంది పేరు ఇచ్చారు కానీ ఫైటే చేయడా, ఏదో పేరు ఇచ్చేశారు. బట్ అట్లా ఉండొద్దు. ఛాలెంజ్ చేసామంటే దానికి ఫైట్ ఉండాలి.
ఛాలెంజ్ ఇచ్చామంటే ఫైట్. ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఫైట్ చేయకుండా ఉండేదానికంటే అసలు ఇవ్వకపోతే నయ్యం. అర్థమవుతుంది. ఛాలెంజ్ లో పేరు ఇచ్చేసి ఫైట్ చేయకుండా ఉండే కంటే అసలు ఇవ్వకపోతే నయం కదా. ఇంకా మీ టీం కూడా మంచి పేరుగా ఉంటారు. నీ గురించి బ్యాడ్గా అనుకోకుండా ఉంటారు. సో సో కొంతమంది అలా కూడా ఉన్నారు. నేను అలా పేర్లు చెప్పలేను కానీ కొంతమంది కనీసం మినిమం అటెంప్ట్ కూడా చేయలేదు సార్. మినిమం అటెంప్ట్ చేయాలి. సో అలా ఉన్నది. సో ఈ ఆరుగురు సో రియల్ లెజెండ్స్. అందులో చూడండి, నేను ఇంత ముందే చెప్పాను, రాఖీ పండుగ గురించి చెప్పాను. మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి పౌరుషం ఎక్కువ, దమ్ము ఎక్కువ, పవర్ ఎక్కువ, శక్తి ఎక్కువ అని నేను చెప్పాను. అది ప్రూవ్ కూడా అయింది. ఈరోజు ఆరుగురులో విన్నర్స్ లో షిలార్బీ చెల్లి లేడీ, బేబీ మేడం లేడీ, ఎన్ శ్రీవాణి మేడం లేడీ, ఆదిలక్ష్మి మేడం లేడీ, మోనా మేడం లేడీ. వేలు సార్ అంటే ఆయన పోయిన వారమే అయ్యాడు. ఆ వారం ఒక డీడీ గ్రీన్ కాలేదు. గ్రీన్ కాకపోవడం వల్ల మిస్ అయింది. ఆయన ఒక్కడే అయ్యాడు. అంటే అసలు అది కూడా ఛాలెంజ్ లో లెక్క రాదు. నా వరకు అయితే అది ఛాలెంజే కాదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అంతకుముందు వారంలోనే గెలిచాడు. గెలిచినాక అది గ్రీన్ కాకపోవడం వల్ల నెక్స్ట్ వీక్ ఆటోమేటిక్ అయిపోయింది. అంటే రియల్ గా చెప్పాలంటే ఛాలెంజ్ చేసిన వ్యక్తుల్లో 5 కూడా లేడీసే గెలిచారు. ఇప్పుడు అడ్మిట్ చేసుకొని చెప్పండి, మగాళ్ళందరూ మాట్లాడండి. చెప్పండి సార్. చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళని మనం తిడుతూ ఉంటాం, పౌరుషం లేదు అని వాళ్ళ మీద ఏది పడితే అది మాట్లాడతాం. అంటే వాళ్ళని ఏది పడితే అది అన్నేస్తాం. నీకు అంత లేదు, నువ్వు చేయలేవు అంటాం. ఈరోజు మగాళ్ళందరూ మాట్లాడండి, నేను కూడా మగాండి. అందరూ నాతో పాటు పలకండి. ఆడవాళ్ళకి చెప్పండి, నాతో పాటు చెప్పండి. మగాళ్ళు చెప్పండి మాట. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళ కన్నా మగల కన్నా పౌరుషం ఎక్కువ. పౌరుషం ఎక్కువ. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళ కన్నా మగల కన్నా రోషం ఎక్కువ. పౌరుషం ఎక్కువ. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళ కన్నా మగల కన్నా దమ్ము ఎక్కువ. దమ్ము ఎక్కువ. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళ కన్నా మగాళ్ళ కన్నా సత్తా ఎక్కువ. సత్తా ఎక్కువ. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మగాళ్ళ కన్నా మగాళ్ళ కన్నా కష్టపడే తత్వం కష్టపడే తత్వం ఎక్కువ. ఎక్కువ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నేను ఎక్కువ ఆడవాళ్ళ మీద ఎందుకు ఫోకస్ చేస్తాను తెలుసా? చాలా మంది గురూజీలు కూడా "అయ్యా, ఆడవాళ్ళు వాళ్ళ వల్ల చాలా రిస్క్ వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు టైగర్" అనేవాళ్ళు నాకు స్టార్టింగ్ లో. బట్ చెప్పండి, ఈరోజు గ్యారాజ్ చిన్నారా నెంబర్ 1, ఇండియాలో నెంబర్ 1 అనే పేరు వచ్చిందంటే ఆడవాళ్ళ వల్ల వచ్చిందా, మగాళ్ళ వల్ల వచ్చిందా? ఆడవాళ్ళ లేడీస్ పవర్, మహిళా శక్తి వల్ల వచ్చింది నాకు పవర్. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఈ ఈ కాన్సెప్ట్ మీరు అందరూ కూడా రైట్ అంటారా, రాంగ్ అంటారా నేను చెప్పింది? ఆడవాళ్ళు శక్తి పరులా కాదా? ఎస్ ఆర్ నో? ఈ విషయం తెలిసే నేను ఈ రోజు కాదు, నేను డే 1 నుంచే నేను లేడీస్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటా. లేడీస్ ని ఎక్కువగా నేను ప్రియారిటీ ఇచ్చి అక్క చెల్లెల్లాగా పిలుచుకుంటూ వాళ్ళని నేను ముందుకు ఎందుకు తీసుకెళ్తాను తెలుసా? గారా చిన్నారావు సర్ ఐజాక్ న్యూటన్ లాగా, ఐన్స్టీన్ లాగా ఒక విషయాన్ని కనిపెట్టేశాడు. ఆ విషయం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మగాళ్ళు ఎక్కువ మంది ఆధిపత్యం చేస్తున్నా సరే, నిజంగా ఉంది, కలేజా ఉంది, ఎక్కువ సత్తా ఉన్న వాళ్ళు లేడీసే. బట్ ఆ లేడీస్ ని సరైన ఛానలైజ్ చేయలేక, సరైన ప్రాపర్ వేలో నిలబట్టలేక, వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇవ్వలేక, సరైన కంట్రోలింగ్ చేయలేక చాలా మంది లేడీస్ ని ఒక రకంగా అణిచివేయటం కూడా అనుకోవచ్చు. అణిచివేయటం కూడా చేయటం, ఇళ్లలో మగాళ్ళు భర్తలుగా ఉండి అణిచివేయటం వల్ల, ఇళ్లలో అన్నయ్యలు చెల్లెల్ని అణిచివేయటం బట్టి, అక్కల్ని తమ్ముళ్ళు అణిచివేయటం బట్టి, ఇళ్లలో చాలా మంది పెద్దవాళ్ళు మహారాజులు అని పిలుచుకునే వాళ్ళందరూ అణిచివేయటం బట్టి ఆడవాళ్ళు వాళ్ళు వర్కింగ్ ప్రాసెస్ లో వెనకబడటం వల్ల ఈరోజు బుద్ధిలో లేదు. క్లియర్? చూసుకోండి, ఇండియా లెవెల్లో కూడా నేను చూపిస్తున్నాను ఎంతమంది లేడీస్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారో కూడా మీరు ఒకసారి చూడండి. నేను
ఏది చేసినా విత్ ప్రూఫ్ లో చూపిస్తాను సార్. ఇదిగోండి వికాస్ గురూజీ ఇదిగోండి ఈరోజు పోస్టర్ పెట్టాడు. ఏ రోజు పోస్టర్ పెట్టాడు? పోస్టర్ ఏ రోజు పెట్టాడు సార్ చెప్పండి? జూలై చెప్పాలి. మల్లికార్జున సార్ ఏ రోజు పోస్టర్? జూలై 17. అక్కడ నాకు నువ్వు 2 క్యాలిక్యులేషన్స్ అయ్యి ఆడవాళ్ళు ఎంతమంది విన్నర్స్ అయ్యారు, మగాళ్ళు ఎంతమంది విన్నర్స్ అయ్యారు, అంటే మన టీం ఎంతమంది విన్నర్స్ అయ్యారు అనేది నాకు కౌంట్. ఆడవాళ్ళు మగవాళ్ళు 2 సపరేట్ కౌంటర్ అయ్యి ఒక బుక్ తీసుకో, పెన్ తీసుకో. అండ్ ఆ మొత్తం విన్నర్స్ మన టీం ఎంతమంది అయ్యారు కూడా చూద్దాం. మన టీంలో కూడా మగాళ్ళు ఎంతమంది, ఆడవాళ్ళు ఎంతమంది కూడా చూద్దాం, చెక్ చేద్దాం. క్లియర్? సో రైట్, జూలై 17 పోస్టర్ పెట్టినాక ఫస్ట్ ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మర్ లో విన్నర్ అయింది. మొట్టమొదటి విన్నర్ ఎవరయ్యారు చెప్పండి ఆడవాళ్ళు. సార్? మగాళ్ళు చెప్పుకుంటాకి మనం పేరుకే మగాళ్ళు, మూతి మీద మీసాలు పెంచుతున్నా, నేను కూడా పెంచుతున్నా, కానీ రోషం ఎక్కడ ఉంది? మీసాలు గడ్డాల్లో కాదు, ఇదిగో ఇక్కడ ఉండేది అనమాట పవర్. ఈమె ఎవరైనా కావచ్చు, వేరే టీం కావచ్చు, అయినా సరే ఏం కోసం కూడా సార్ బిగ్ క్లాప్స్ పడతాం సార్, బిగ్ క్లాప్స్. కృపానంద కర్ణాటక టీం చెప్పండి, గ్రేటా కదా లేడీస్? Yes, Mahadev. ఆడవాళ్ళ మీద కుళ్ళు జోకులు, జబర్దస్త్ లో కుళ్ళు జోకులు, వాడెవడో చాలా షోల్లో కుళ్ళు జోకులు, వాళ్ళ మీద కుళ్ళుగా వెటకారంగా మాట్లాడాలి. కొన్ని ప్రోగ్రామ్ పేర్లు కూడా తెలియదు నాకు, అది చూడటం కూడా ఎప్పుడు మానేశాను. సో ఫస్ట్ విన్నర్ లేడీ, ఓకేనా టైగర్? Yes, Mahadev. ఇతని ఇక్కడ పేరు రాయలేదు కానీ డైమండ్ క్లబ్ అప్లైన్ కర్ణాటక అని రాస్తుంది. సరే, డైమండ్ క్లబ్ అప్లైన్ నాకు తెలిసి నరేంద్ర అయి ఉంటాడు, ఎందుకంటే ఫార్మేట్ అంతా కర్ణాటక అంటే నరేంద్రే ఉంటాడు. నరేంద్ర అని ఒక పేరు ఉంది, ఆయన అయి ఉంటాడు డైమండ్ అప్లైన్. నెక్స్ట్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ విన్నర్, సెకండ్ విన్నర్ మగాళ్ళు వచ్చారు. రెండో విన్నర్ మగాళ్ళు వచ్చారు సార్. డైమండ్ అప్లైన్ ఎవరు? కర్ణాటక టీమే కాబట్టి నరేంద్ర రాసుకో. టి నరేంద్ర అంటే ఈయన మన గురించి కాదులే, వేరే అప్లైన్ క్లాస్. ఇద్దరు అయ్యారు టోటల్ గా. నెక్స్ట్ మూడో వ్యక్తి మళ్ళీ కర్ణాటక టీం. సో డైమండ్ అప్లైన్ ఎవరు? డైమండ్ అప్లైన్ నరేందర్. మూడో వ్యక్తి కూడా టి నరేందర్ కింద అయ్యారు, ముగ్గురు అయ్యారు. ముగ్గురు విన్నర్స్ ఆయన టీమే. నాలుగో విన్నర్ లేడీ వచ్చారు. డైమండ్ అప్లైన్ ఎవరు? ఎర్రయ్య. నాలుగో లీడరు ఎర్రయ్య. అంటే ఇప్పుడు ఇద్దరు లేడీస్, ఇద్దరు జెంట్స్ వచ్చినట్టు. ఎర్రయ్య. ఐదో విన్నరు ఇండియా లెవెల్లో ఐదో విన్నర్. నెక్స్ట్ ఎవరు వచ్చారు? ఇండియా లెవెల్లో ఐదో విన్నర్ ఎవరు? డైమండ్ అప్లైన్ ఎవరు? టి నరేంద్ర. ఐదో లేడు. మగవాళ్ళు వచ్చారు 5. అంటే ఇప్పటి వరకు 4 టి నరేంద్ర దగ్గర నుంచి గెలిచారు, ఒకలే 60 దగ్గర నుంచి గెలిచారు. 5 10. నెక్స్ట్ అందులో 3 మగాళ్ళు, 2 ఆడవాళ్ళు. 5 అయిపోయారు. నెక్స్ట్ 6 విన్నర్ ఎవరున్నారు? వికాస్ గురుజీ గ్రూప్ అనమాట. వికాస్ గురుజీ 500 లో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో విన్నర్స్ ని గురుజీ పోస్ట్ చేస్తుంటాడు. 5 అయిపోయారు. నెక్స్ట్ 6 విన్నర్ ఎవరు వచ్చారో చూద్దాం. ఆగస్టు 2వ తారీఖు వచ్చేసాం. రైట్, 6 విన్నర్. సో రైట్, 6 విన్నర్ ఎవరు? జగన్. మగాళ్ళు వచ్చారు. సో ఇతను బాలు అనే గ్రూప్. 4 మగాళ్ళు, 2 ఆడవాళ్ళు వచ్చారు. 6. నెక్స్ట్ 7 విన్నర్. 7 విన్నర్ ఎవరు?
మన దగ్గర నుంచి మొదలవుతుంది. 7వ విన్నర్ చెప్పండి. నాగేష్ బాబు. నగేష్ బాబు రియల్ లెజెండ్ అనుకోవచ్చు. డైమండ్ క్లబ్ లో నా పేరు. 8వ విన్నర్ మళ్ళీ జంటు వేరే టీం వెంకట ప్రసాద్ టీం 8. అంటే బయట టీంలు అన్ని కూడా జెంట్స్ మీదే ఉన్నారు. మన టీంలో లేడీస్ ఎక్కువలండి. నెక్స్ట్ 9వ విన్నర్. 9వ విన్నర్ ఎవరు? శ్రీనివాస్ సార్. శ్రీనివాసులు. సురేఖ శ్రీనివాస్ గారు మన మన టీమే. సో 9వ విన్నర్ జంటే 9వ విన్నర్. నెక్స్ట్ 10వ విన్నర్. 10వ విన్నర్ ఎవరు? మన టీమే భానుమూర్తి సార్. 10వ విన్నర్ మన టీమే. 11వ విన్నర్ ఎవరు? మన టీమే నారాయణ స్వామి. నారాయణస్వామి. 12వ విన్నర్ ఎవరు? శ్రీవాణి. శ్రీవాణి మేడం. ఎవరి టీము? మన టీమే. 13వ విన్నర్ ఎవరు? భువనా మేడం. భువనా మేడం. ఎవరి టీము? మన టీమే. అంటే ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఇప్పటి వరకు 13 విన్నర్స్ అయ్యారు. 13 విన్నర్స్ లో యాక్చువల్గా 14వ విన్నర్ కూడా ఐడి గ్రీన్ అయితే అయిపోయింది. బేబీ మేడం కూడా విన్నర్ అయ్యారు. బట్ ఐడి పేమెంట్ లేట్ అవడం వల్ల బ్యాంకాక్ టార్గెట్ షో పడల. లేకపోతే 14వ విన్నర్ కూడా మన టీమే. సో 14వ టీం కూడా మనదే వచ్చింది. ఐడి ఇవాళ మధ్యాహ్నం షో గ్రీన్ అవుతుంది, మధ్యాహ్నంగా కనిపించింది. సో చెప్పండి, 14వ విన్నర్ కూడా మన పేరే వచ్చింది. ఖచ్చితంగా మన పేరు వచ్చింది. నేను గ్యారెంటీ ఇస్తాను. ఓకే. సో 14 మంది ఓవరాల్ గా ఇండియా వైడ్ గా 14 మంది విన్నర్స్ అయితే అందులో మన టీం నుంచి విన్నర్స్ ఎంతమంది అయ్యారు చెప్పండి. అందరు కౌంట్ చేయలేదా ఎవరు? 14లో మన టీం నుంచి ఎంతమంది విన్నర్స్ అయ్యారు? 6 మా గురుజీ. 6 అయ్యారు. 7వ విన్నర్ బేబీ మ్యాన్ పేరు కూడా ఎంటర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆమె కూడా షో కనిపిస్తే అయిపోయింది. టాప్ 10 లెవెల్లో బ్యాంకాక్. 7 వికాస్ గురించి టోటల్ 500 మంది డైమండ్స్ ఉన్నారు. 500 మంది డైమండ్స్ లో ఈరోజు మొత్తం మీద ఓవరాల్ గా 14 మంది టార్గెట్ అచీవర్స్ అయితే 14లో 7 గేరా చిన్నారావు అనే, ఇంకా నేను డైమండ్ కూడా షో చూపించలేదు, ఓపెన్ క్లబ్ లోనే ఉన్నాను. గేరా చిన్నారావు అనే వ్యక్తి కింద డౌన్ లైన్ లో రెస్పాన్సిబిలిటీలో ఉన్న వ్యక్తుల్లో ఎంతమంది కాంటెస్ట్ అచీవర్స్ అయ్యారు? 7 ఎంతమంది అయ్యారు? 7 మా గురుజీ. 7. ఇది జస్ట్ ఈ 5 రోజుల్లో ఇక్కడ ఎవరైతే ఇక్కడ వాచ్ విన్నర్స్ అని పేర్లు వచ్చినాయో వీళ్ళందరూ అవుతారు కాంటెస్ట్. ఇదిగోండి, గోవా టార్గెట్ నగేష్ బాబు, నారాయణ స్వామి సార్ చక్ర, శ్రీనివాసన్ సార్ గోవా, బీబీ మేడం బ్యాంకాక్, ఎన్ శివాని మేడం గోవా, భానుమూర్తి గారు చక్ర అండ్ భువనా మేడం చక్ర. అంటే వీళ్ళు ఇప్పటి వరకు విన్నర్స్ 7. వీళ్ళు కాకుండా ఇంకెవరైతే ఖాళీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా అవుతారు. వీళ్ళందరూ కూడా విన్నర్స్ అవుతారు. వాచ్ విన్నర్ అయ్యే ప్రతి ఒక్కరు అవుతారు. అంటే వాచ్ విన్నర్ కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా అవుతారు. అంటే దిశాకి వెళ్ళేటప్పటికల్లా ఆ 7 కాస్త ప్లస్ ఇంకొక 23 అనే కౌంట్ అక్కడ వాచ్ విన్నర్స్ ఉన్నారు కదా, 23 అయింది. ఎలా అనిపించింది అప్పుడు ఇండియా లెవెల్లో? చెప్పండి మల్లికార్జున సార్. వికాస్ యాదవ్ మా గురుజీ ఇండియా లెవెల్లోనే నెంబర్ 1 అవుతాం మా గురుజీ. సో ఇప్పటికీ చాలా మంది అప్లయన్స్ నాకు ఫోన్ చేసుకొచ్చేసి, టైగర్ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నావు, ఎందుకని అంతమంది అచీవర్స్ అవుతున్నారు అని అభిషేక్ గురించి నాకు ఫోన్ చేసి అడిగాడు. అభిషేక్ గురించి ఏం టైగర్ ఏం టెక్నిక్ వాడేవో అన్నాడు. గురుజీ వాళ్ళు నా స్టేటస్ చూస్తానన్నారు. నేను చెప్పాను, గురుజీ అంటే స్టేటస్ చూస్తున్నారు కానీ ఏదో చూస్తున్నారు, ఏదో అనుకోండి కొట్టేస్తున్నారు, క్లారిటీగా చూడట్లా. గురుజీ నేను నా స్టేటస్ లో నా టెక్నిక్ మొత్తం పెట్టేశాను గురుజీ. సో నేను వాడుతున్న
వాచ్ విన్నర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను, దాన్ని వాడుతున్నా గురించి అన్న. నెక్స్ట్ బండారు రాజు గురించి టోటల్ ప్రాసెస్ మొత్తం, బండారు రాజు గురించి మొత్తం మన ప్రాసెస్ మొత్తం చూస్తున్నాడు. ఇదిగోండి, వెల్ డన్ మై డియర్ చిన్నారావు, కీప్ ఇట్ అప్, గో సెంచరీ టార్గెట్, విన్నర్స్ ఇన్ మాన్సూన్ మ్యాజిక్ టార్గెట్, ఆల్ ది బెస్ట్. నేను సెంచరీ అలా, నేను డబల్ సెంచరీ పెట్టుకున్నా టార్గెట్. గురించి సెంచరీ అంటున్నాడు, నేనే పెట్టుకున్నాను, డబల్ సెంచరీ పెట్టుకున్నాను. సెండ్ యువర్ ఫొటోస్ అని అన్నాడు. ఫొటోస్ పంపించమంటే నేను ఇంకా ఏ ఫొటోస్ అనుకున్నాను, టార్గెట్ విన్నర్స్ ఫొటోస్ అనుకుని టార్గెట్ విన్నర్స్ ఫొటోస్ పెట్టాను. పెడితే సెండ్ మీ యువర్ లండన్ పిక్స్ అంటే టర్కీ పిక్స్ అని పెట్టాడు. ఇక అవన్నీ పెట్టేశాడు, లండన్ టర్కీ. సార్ సో ఇలా చాలా మంది అంటే గురుజీ వాళ్ళు పంపించే అన్ని మెసేజ్ నేను చూపించలేను. చాలా మంది షాక్ అయిపోయి అవాక్ అయిపోతున్నారు. ఏ అంటే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ఆ కాన్సెప్ట్ పేరే వాచ్ విన్నర్. ఈ వాచ్ విన్నర్ అనే కాన్సెప్ట్, అది కూడా సోమశేఖర్ మహాగురుజీతో తీసుకోబోతున్నాం అనే కాన్సెప్ట్ వల్ల ఈరోజు అంతమంది విన్నర్స్ అవుతున్నారు. వాచ్ విన్నర్స్ అయ్యారు, వాళ్ళే కాంటెస్ట్ విన్నర్స్. మరి ఇదే వాచ్ విన్నర్స్ అన్ని టీంలో పెట్టారు కదా, ఎందుకు మరి మిగతా చోట్ల అవ్వట్లేదు, వాళ్ళు మాత్రం అవుతున్నారంటే వాళ్ళకి సోమశేఖర్ మహాగురుజీ గురించి వాళ్ళ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రేట్ గా ఎడిఫికేషన్ చేశారు. సోమశేఖర్ మహాగురుజీ అనే వ్యక్తి ద్వారా ఇగో ఇలా వాచ్ ఒక్కడుచుకుంటే మన టైం మారిపోయింది, మనకి గురుజీ దగ్గర నుంచి వాచ్ దొరకడం అనేది అదృష్టం అనేది వాళ్ళ అప్లయన్స్ వాళ్ళకి అలా ఎడిఫికేషన్ చేశారు. చేయడం బట్టి అంతమంది విన్నర్స్ అయ్యారు. ఇదిగోండి, టోటల్ 23 విన్నర్స్ అయితే ఆ 23లో టోటల్ గా 12 మంది విన్నర్స్, 12 మంది విన్నర్స్ టీం నుంచి అయ్యారు. అంటే వాచ్ విన్నర్స్ లో బేబీ మేడం టీం నుంచి అయ్యారు. బేబీ మేడం కింద 2 సిస్టమ్స్ ఉంటాయి. 2 కాదు, 2 3 సిస్టమ్స్. ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి మేడం బేబీ మేడం? చెప్పండి మేడం. జయ మా గురుజీ, మా గురుజీ అదే శాంభవి మేడం శ్రీవాణి. ఒక సిస్టమ్ అయినా అంటే మీది ఒక సిస్టమ్, శాంభవి మేడం సిస్టమా లేదా శ్రీవాణి మేడం కూడా సిస్టమ్ ఉందా? శ్రీవాణి మేడం దగ్గర గురుజీ. నెక్స్ట్ అంటే 3 శాంభవి సిస్టమ్స్ మేడం. అప్పుడు మొత్తం 3 సిస్టమ్స్. ఎస్ గురుజీ. ఎస్. అంటే నేను ఎందుకు చెప్పొస్తానంటే సిస్టమ్ గురించి కూడా, కొంతమంది వాళ్ళ ఇన్కమ్ లెగ్ లో కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, వాళ్ళు అన్న మాట ఏంటంటే వాళ్ళకి సిస్టమ్ ఇచ్చేసాను, వాళ్ళే చేసుకోవాలి కదా అంటున్నారు వాళ్ళు. మరి మీరు కూడా కింద వాళ్ళకి సిస్టమ్ ఇచ్చేసారు కదా, మరి మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు వాళ్ళకి అనేది నేను అడుగుతున్నా. చూడండి, చాలా మంది చేసే మిస్టేక్ ఇక్కడ. బేబీ మేడం దగ్గర నుంచి కూడా ఇది నేర్చుకోండి. కింద వాళ్ళకి సిస్టమ్ ఇచ్చేసాము అని వదిలేయకుండా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకుంటున్నారు. ఈరోజు చూస్తే శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీలో, శాంభవతి మేడం సిస్టమ్ కింద ఈ 12 మందిలో ఎవరెవరు విన్నర్స్ అయ్యారంటే, ఫస్ట్ నగేష్ బాబు, శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ, ఆమె సిస్టమ్. మంజునాథ్ సార్, శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ భానుమూర్తి గారు, శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ ధనలక్ష్మి మేడం, శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ. అంతే కదా మేడం? 4. కుమార్ సార్ మా గురుజీ, కుమార్ సార్. కుమార్ సార్, శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ 5. ఇక శాంభవతి మేడం ఎట్టగా వాచ్ విన్నర్ అయ్యారు, ఆమె కూడా ఆమె రెస్పాన్సిబిలిటీ. అంటే ఈ 12 మందిలో 6 ఎవరు సిస్టమ్ ద్వారా అయ్యారు? శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి అయ్యారు. మరి శాంభవతి మేడం సొంతంగా చేసుకుని అయిందా? 100% ఓన్గా ఎవరు చేయలేరు. రెస్పాన్సిబుల్ అప్లైనర్ ఎవరైతే ప్రొపంచం అబౌవ్ ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. కిందలకు నేను సిస్టమ్ ఇచ్చేసా కదా, వాళ్ళే చేసుకోవాలి అనుకోవటం అది మన పిచ్చి. అది టోపాజ్ కావచ్చు, ఎమరాల్డ్ కావచ్చు, రూబీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కిందలకు సిస్టమ్ ఇచ్చేసాం కదా వాళ్ళే చేసుకోవాలి అంటూ పిచ్చి, అది తప్పు. ఇంకోటి, ఇక్కడ శాంభవతి మేడం కూడా చేసిన గొప్ప పని ఏంటంటే, నాకు ఇచ్చేసారు సిస్టమ్, నా సొంతంగా నేను చేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అనుకోకుండా, ఇక నా పైన అప్లయన్స్, నా పైన సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినాలనుకోవడం కూడా గొప్ప విషయం. కొంతమంది సిస్టమ్ ఇచ్చేస్తే ఏదో ఒక రాజ్యానికి పట్టా ఇచ్చేసినట్టు, ఈ రాజ్యానికి నేనే అధికారిని, నేనే సామ్రాట్ని అని ఏ అప్లైన్కి వాల్యూ ఇవ్వకుండా, ఏ అప్లైన్కి విలువ ఇవ్వకుండా, ఏ అప్లైన్తో సంబంధం లేకుండా వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటూ పోతూ ఉంటారు. దానివల్ల మూల్యం వాళ్ళే చెల్లిస్తారు. దాని మూల్యం నాకేం సంబంధం లేదు, నాకేం నష్టమే లేదు, నాకేం ఫరక్ ఉండదు.
దాని మూల్యం ఎవరు చెల్లిస్తారు సార్? నాకు సిస్టమ్ ఇచ్చేసారు, నా సొంతం ఇది, నాదే అధికారం, నేనే చేసుకుంటున్నాను అనే ఒకవేళ ఆలోచన చేస్తే అది ఎవరికి నష్టం అంటే అది మీకే నష్టం అండ్ మీ టీంకే నష్టం. ఈరోజు శాంభవతి మేడం అలా అనుకోకుండా, అరే నాకు రెస్పాన్సిబిలిటీ సిస్టమ్ ఒక బాధ్యత, నాకంటూ ఒక టీం బాధ్యత ఇచ్చారు, సో ఈ టీం బాధ్యత నేను కరెక్ట్గా యూజ్ చేయాలి, కరెక్ట్గా నిలబెట్టుకోవాలి అని బాధ్యతగా అనుకున్నారు. కాబట్టి ఈరోజు శాంభవతి మేడము అప్లైన్తో బేబీ మేడంతో కమ్యూనికేషన్ చేస్తూ ఈరోజు టాప్ లో ఉన్నారు. యూనిటీగా ఉంటూ మళ్ళీ అప్లైన్తో యూనిటీగా ఉంటూ. క్లియర్. యూనిటీ లేనప్పుడు జీరోనే, వాళ్ళు జీరోనే. యూనిటీ లేనప్పుడు వాళ్ళు కాదు, ఎవరైనా జీరోనే. యూనిటీగా ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో అప్పుడే పర్ఫెక్ట్ సక్సెస్. సేమ్ అలానే ఈ 12 మంది విన్నర్స్ లో కాంటెస్ట్ విన్నర్స్ ఎవరెవరు అయ్యారు? నగేష్ బాబు సార్ కాంటెస్ట్ విన్నర్, భానుమూర్తి గారు కాంటెస్ట్ విన్నర్స్. అంటే మొత్తం శాంభవతి మేడం రెస్పాన్సిబిలిటీలో 2 కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు. అలానే నెక్స్ట్ శివాని మేడం కూడా సిస్టమ్ ఉందన్నారు. శివాని మేడం సిస్టమ్ నుంచి ఎవరు కాంటెస్ట్ విన్నర్స్ అయ్యారు, వాచ్ విన్నర్స్ అయ్యారు అంటే శివాని మేడం వాచ్ విన్నర్ అయ్యారు. అండ్ అనిత మేడం శివాని మేడం రెస్పాన్సిబిలిటీ 2, అంబుజా మేడం 3, అండ్ భూదేవి మేడం 4, అండ్ 5 భువనా మేడం. ఎస్ఆర్ను చూడండి. శివాని మేడం రెస్పాన్సిబిలిటీలో శివాని మేడం 1, అంతే మేడం 2, అండ్ అంబుజా మేడం 3, భూదేవి మేడం 4, 5 భువనా మేడం. శివాని మేడం రెస్పాన్సిబిలిటీ దగ్గర నుంచి మళ్ళీ 5 విన్నర్స్. చూడండి, కింద వాళ్ళకి సిస్టమ్ ఇవ్వటం వల్ల పైన వాళ్ళకి ఎంత రిలీఫ్ బేబీ మేడం చూసి నేర్చుకో. బేబీ మేడం చక్కగా వారం చెక్, వారానికి 15,000, 20,000, 600 రూపాయలు సైనప్ కోసం దీంట్లో ఏదో మిగులుతాయి అనుకోవటము, దాని మీద డిపెండ్ అయ్యి చాలా మంది నాకు సిస్టమ్ కావాలి, నాకు సిస్టమ్ కావాలి, నాకు సిస్టమ్ కావాలంటారు. సిస్టమ్ దగ్గర మ్యాజిక్ ఉండదు సార్. ఒక సిస్టమ్ తీసుకున్న వ్యక్తులు పవర్ఫుల్ గా వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకు మంచి యాక్టివిటీస్ పెడుతూ అప్లైని పిలిపించుకుంటూ చేస్తే బాగా రిజల్ట్ వచ్చింది. సిస్టమ్ ఫ్రీ అయిపోయినా, సిస్టమ్ లేకపోయినా సరే సక్సెస్ ఎలా వచ్చిందో ఒకసారి ఇక్కడ చూడండి, చెక్ చేసుకోండి కావాలని. సో వన్స్ అగైన్ ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో లీడ్ లో ఉన్నారన్నమాట బేబీ మేడం అండ్ వాళ్ళ టీం. ఒకసారి వాళ్ళకి గట్టిగా గ్రాండ్ గా అప్రిషియేషన్ చేద్దాం. ఒకసారి బిగ్ కంగ్రాచులేషన్. సో అందరూ కూడా అడ్మిట్ చేసుకొని అప్లైన్ డౌన్లైన్ క్రాస్ అయినట్టు ఏం లేకుండా, సో నిజాయితీగా, సో ఎవరైతే విన్నర్స్ లో లీడ్ లో ఉన్నారో వాళ్ళకి నిజాయితీగా మనం అప్రిషియేషన్ చేస్తే రేపు మనకు దేవుడు అదే అప్రిషియేషన్ ఇస్తాడు. పోయినసారి ఇక్కడ నేను ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్ చేసినప్పుడు జూలై 13వ తారీఖున వీళ్ళందరూ వచ్చారు. ఆ రోజు ఛాంపియన్ ట్రోఫీ సెలబ్రేషన్స్ లో 100% వాళ్ళందరూ పాల్గొన్నారు, చూశారు. అరే వేరే టీం వాళ్ళు తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకోకూడదు, మేమెందుకు చేయకూడదు, మేమెందుకు అవ్వకూడదు, ఈసారి మాదే అని ఒక పవర్ఫుల్ కమిట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు నగేష్ బాబు అనే వ్యక్తి వెళ్ళటం కమిట్మెంట్ తీసుకొని మొదలుపెట్టాడు. ఒక నగేష్ బాబు అనే వ్యక్తి ఒక అంగిపుల్ల గీశాడు. ఫస్ట్ అంగిపుల్ల గీసింది ఎవరంటే నగేష్ బాబే. అగ్గి అలా ముట్టించాడు. ఆ అగ్గి ఎలా ముట్టుకుందంటే మొత్తం నా ఎంటైర్ టీంని ఈరోజు నేను ఏదైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా మీ అందరినీ, ఈరోజు గ్యారా చిన్నారాయణ నెంబర్ 1 అంటే ఒక అగ్గి ఒకళ్ళకి ముట్టుకుందనమాట. ఆ అగ్గి ఫస్ట్ ముట్టించుకున్న వ్యక్తి నగేష్ బాబు. నగేష్ బాబు అనే వ్యక్తి ముట్టించుకొని ఒక అగ్గి చూపించాడు. ఈరోజు ఫస్ట్ వాచ్ విన్నర్ అయ్యాడు, ఫస్ట్ కాంటెస్ట్ విన్నర్ అయ్యాడు. దానివల్ల వాళ్ళ టీం ఈరోజు బేబీ మేడం టీం నెంబర్ 1 అవడం కారణం వాళ్ళే. నగేష్ బాబు అనే వ్యక్తి ఈరోజు ఒక్క పర్సన్ అగ్గి ముట్టించుకోవడం వల్ల ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. సో ఈరోజు లీడ్ లో ఉన్న వాళ్ళే. ఇంకా 5 రోజుల్లో మళ్ళీ ఏది ఏమైనా అవ్వచ్చు, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే ఛాంపియన్ ట్రోఫీ తీసుకుంటారు నేనైతే అనలేను. ఎందుకంటే లీనా మేడం టీం కూడా చాలా టాప్ లో ఉన్నారు, వాళ్ళు కూడా దగ్గర ఉన్నారు. సో ఓడలు బళ్ళు వాళ్ళు ఏది ఎప్పుడైనా ఎట్లా జరగవచ్చు, ఈ 5 రోజుల్లో ఎలా అయినా మ్యాజిక్ జరగవచ్చు. సో కానీ ప్రతి ఒక్కరు నేను గెలవాలని కోరుకుంటాను. మీరే గెలవాలని ఎందుకు మీతో అంటానంటే అందరూ నాకు సమానం.
ఇంతకుముందు 2 కళ్ళు అంటారు కదా, ఈ కన్ను ఒకటే ఈ కన్ను ఒకటే అంటారు కదా సాధారణంగా. సో అలానే నాకు ఇక్కడ ఎవరు పనిచేసినా నాకు అకౌంట్లో డబ్బులు పడతాయి. లీనా మేడం వాళ్ళు కలిసినా, బేబీ మేడం వాళ్ళు గెలిచినా, ఎవరు గెలిచినా అకౌంట్లో డబ్బులు పడేటప్పుడు ఎవరు గెలవాలనుకుంటారు, ఎవరైనా గెలవాలనుకుంటారు. అట్లా అని చెప్పేసి ఖమ్మం టీం చేస్తే మాకు కలవదా, ఖమ్మం టీం చేస్తే కలిసింది నాకు, అక్కడ చేసినా నాకు ర్యాంక్ అయింది. అలానే ఎవరు చేసినా నేను అయితే అచీవ్మెంట్ తీసుకుంటాను. ఎసాను కాబట్టి నాకు ఎవరు గెలవాలి ఉంటుందంటే అందరూ గెలవాలి, అందరూ పోటీలో రావాలి, అందరూ రెచ్చిపోవాలి, అందరూ పనిచేయాలి. కేవలం ఒక 2 టీంలు పనిచేస్తేనే ఇండియాలో నెంబర్ 1 ఉంటే నా కింద 14 టీంలు ఉన్నాయి. 14 టీంలు పనిచేసే పరిస్థితి ఏంది? ఇక మిగతా వాళ్ళందరూ సర్దుకుని పోవడమేనా? ఎసాను మిగతా అన్ని టీంలు కూడా ఇలానే పనిచేస్తే మిగతా వాళ్ళందరూ ఇక మైండ్ వాళ్ళకి మామూలు ఫరక్ ఇప్పటికే అయిపోతున్నారు. నా ఫోటోలు చూసి చాలా మందికి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారని. అయింది, అన్ని టీములతో కూడా పని చేస్తాను. సో ఇప్పుడు దాకా నేను కేవలం ఈ టీంల మీద ఫోకస్ చేశాను. ఇప్పుడు వేరే టీముల మీద కూడా ఫోకస్ చేస్తున్నాను. అన్ని టీముల మీద ఫోకస్ చేసి అన్నింటి కూడా టాప్ లో పెడతాను, నా బాధ్యత అనమాట. సో నేను ఎలాంటి వ్యక్తిని అంటే, జనతా కాలేజీలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు, బలహీనుల పట్ల ఎవరి పట్ల ఎవరి పట్ల బలహీనుల పట్ల బలహీనుల పట్ల మాత్రం నేను నిలబడతా. ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళ వైపే నేను నిలబడతాను. బలవంతుల పట్ల కంటే బలహీనుల పట్ల మాత్రమే నేను నిలబడతా. ఎవరైతే వీక్ అయిపోయారో వాళ్ళని స్ట్రాంగ్ చేయడమే నా పని. వాళ్ళని స్ట్రాంగ్ చేసే కాన్సెప్ట్ నేను ఉంటాను. క్లియర్? సో ఇక అడ్మిట్ చేసుకొని, సో ఈరోజు ఛాంపియన్ ట్రోఫీకి లీడ్ లో ఉన్న బేబీ మేడాన్ని వాళ్ళ టీంని ఒకసారి గ్రాండ్ గా అప్రిషియేషన్ చేద్దామండి. సో మీ అందరు బిగ్ క్లాప్స్ తో గ్రేట్ లీడర్షిప్ చేస్తూ ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మ్ చేస్తున్నా. సో బేబీ మేడం టోపాజ్ లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ అంటే మామూలు విషయం కాదండి. సో టోపాజ్ లెవెల్లో కాంటెస్ట్ విన్నర్ కూడా కంప్లీట్ చేసి, సో అందరికి రోల్ మోడల్ గా ఉన్న వ్యక్తి బేబీ మేడం కోసం అందరూ కూడా బిగ్ క్లాప్స్ అండి. Congratulations and celebration when I tell everyone that you're in love with me. Congratulations and jubilation. I want the world. రైట్, చూడొచ్చు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అలానే డైరెక్ట్ సెల్లింగ్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అంటే మిత్రులే ఉంటారు, శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులే ఉంటారు. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఒక అప్లైన్ డౌన్లైన్ మధ్య ఏదైనా చిన్న చిన్న ఏదైనా వచ్చినా సరే ఎప్పటికైనా సరే అప్లైన్ డౌన్లైన్ కలవాల్సిందే. అలా అయితేనే ఈ బిజినెస్ లో కంటిన్యూగా సక్సెస్ అవుతాం. లేకపోతే కలవకపోతే కష్టమైంది అనమాట. ఏదో ఒక అప్లైన్తో కలిసి మనం సక్సెస్ అవ్వాల్సిందే. సో ఈ రోజు బేబీ మేడం మళ్ళీ ప్రూవ్ చేసి చూపించారు. సో ఒక అప్లైన్ తో కలిసి పనిచేస్తే, డౌన్లైన్ తో కలిసి పనిచేస్తే ఎలా సక్సెస్ తో రికార్డ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఒకసారి అందరూ అడ్మిట్ చేసుకొని కంగ్రాచులేషన్ టు బేబీ మేడం అని చెప్పండి అందరూ. కంగ్రాచులేషన్స్ మేడం, బేబీ మేడం. బిగ్ కంగ్రాచులేషన్స్ బేబీ మేడం. బేబీ మేడం. Congratulations to baby madam. Big congratulations, baby madam. Congrats to baby madam. Madam, big congratulations. రైట్ గైస్, అందరు కూడా అడ్మిట్ వీటిలో పెట్టేశారు. సరే, నేను ప్రతిసారి అప్లైన్ తోనే డౌన్లైన్ తోనే మాట్లాడిస్తాను. ఈసారి బేబీ లీడర్షిప్ గురించి నేను మొత్తం మాట్లాడే కదా, క్రాస్ లైన్ కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా. మీరు చిన్న లీడర్ అయినా సరే, మీరు ఫ్రెషర్ లీడర్ అయినా సరే, మీరు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నాను. ఆమె వర్కింగ్ ప్రాసెస్ గురించి చెప్పాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మొత్తం డీటెయిల్స్ మొత్తం చూపించాను. మీ మనసులో ఏమనిపిస్తుంది, ఏమైనా లీడర్షిప్ గురించి మీరు ఏమనుకుంటారో మీరు ఎవరైనా మాట్లాడచ్చు. ఎనీ టీమ్ లీడర్, సీనియర్ లీడర్ అయినా జూనియర్ లీడర్ ఎవరైనా మాట్లాడచ్చు. మీ ఫీలింగ్ షేర్ జెన్యున్ గా షేర్ చేస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. అడ్మిట్ చేసే వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ గురించి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది గురించి. వేరే టీం అయినా సరే మంచిగా నిలబడి సిస్టానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ టీం ను కూడా సిస్టానికి నిలబడి మంచిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళారు. మన ఇండియాలోనే గెలిచారు, మనకు మంచి పేరు కూడా తీసుకొచ్చారు గురించి. అలాగే మేము కూడా ఎదగాలని అనుకుంటున్నాం గురించి. థ్యాంక్ యూ గురించి అవకాశం. సో రైట్, బేబీ మేడం గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? అలా అవ్వాలనుకుంటున్నారా మీరు కూడా? ఎస్ గురుజీ. రైట్, ఆల్ ది బెస్ట్. ప్రతిసారి మా పేరు కూడా మోగాలి అలాగే అని అనిపిస్తుంది గురుజీ. రైట్, ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ గురుజీ. ఒకళ్ళిద్దరు మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా, మాట్లాడండి. వేరే టీం వాళ్ళు జై హో గురుజీ. రాష్ట్ర కూడా ఛాన్స్ ఇచ్చాను. జస్ట్ మాట్లాడండి, చెప్పండి. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గుడ్ మార్నింగ్ అండి. గురుజీ, మేడం గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే తగ్గేదే లేదు అన్నట్టు అనిపిస్తుంది. లేడీస్ కూడా దేంట్లో తక్కువ కాదనిపిస్తుంది అనమాట. అనుకుంటే లేడీస్ అయినా సరే ఏదైనా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు మేడం గారు. మేడం గారు గైడ్ లైన్స్ లో నడుస్తున్న, అలాగే డౌన్ లైన్ కూడా చాలా, మేడం గారు ఏదైతే చేస్తున్నారో దాన్నే డౌన్ లైన్ కూడా చేస్తున్నారు. మేడం గారు అప్లైన్ మాట తూచా పాటిస్తున్నారు, అలాగే డౌన్ లైన్ కూడా మేడం గారు మాట పాటిస్తున్నారు. అందుకే అంత సక్సెస్ వస్తుంది అనమాట. మనం ఏదైతే చేస్తున్నామో మన కింద టీం కూడా అదే చేస్తుంది గురుజీ. ఇదైతే నాకైతే ఇది అర్థమైంది గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు గురుజీ. బిగ్ బిగ్ కంగ్రాచులేషన్ బేబీ మేడం గారు. గాడ్ బ్లెస్ యు. సో ఇంకొకరికి ఛాన్స్ ఇస్తున్నా, ఎవరైనా ఒకరు మాట్లాడొచ్చు. ఎనీ లీడర్, సీనియర్ లీడర్స్ కూడా మాట్లాడచ్చు, తప్పు కాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చేసిన వర్క్ ని మనం చాలా సార్లు మనం అప్రిషియేషన్ కూడా చేస్తేనే మనకు కూడా రేపొద్దున అలా జరుగుతుంది అనమాట. హెల్దీ కాంపిటీషన్ తీసుకోవాలి. ఎనీవన్? రైట్. కొంతమంది మాట్లాడటానికి సరిపోదు అనమాట. అంటే ఆలోచన కొంతమందికి ఎలా వచ్చిందంటే భయం వచ్చేసింది, ఓకేనా. కొంతమందికి డౌన్ లైన్స్ కి భయం, ఎందుకంటే మా అప్లైన్ ఏమనుకుంటారో, మళ్ళీ నన్ను ఫోన్ చేసి ఏమైనా అంటారేమో అని భయం, ఓకేనా. కొంతమంది డౌన్ లైన్స్ కూడా భయం వచ్చేసింది. ఓకే, ఎనీహౌ చూడొచ్చు, మనం చేసే వర్క్ అనేది అందరికి కూడా, ఎవరు ఎస్ అన్నా, ఎవరు నో అన్నా, ఎవరు పొగిడినా, ఎవరు పొగడిపోయినా, ఇండియా లెవెల్లో టాప్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా గ్రేట్ అనేది కూడా. సో ఎనీహౌ కంగ్రాచులేషన్ మేడం. సో ఇదే విధంగా గ్రేట్ గా, అంటే పేరు రావడం గొప్ప విషయం కాదు, పేరు నిలబెట్టుకోవడం గొప్ప విషయం. ఇంతకుముందు కూడా చెప్పాను. ఇదే విధంగా మీ పేరుని చిరస్థాయిగా ఉంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో బేబీ మేడం కి ఇంకా అప్రిషియేషన్ చేయాల్సిందిగా సంజయ్ మేడం పిలుస్తున్నాను. సో వెల్కమ్ సంజయ్ మేడం. అప్లైన్ లో వ్యక్తుల్ని పిలుస్తున్నాను, డౌన్ లైన్ లో కొంతమందితో మాట్లాడిస్తాను. సో వెల్కమ్. సో అప్లైన్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వర్క్ అంతా యాడ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఎవరో కింద ఒక పర్సన్ చేసే వర్క్ పైన ఉన్న వాళ్ళందరికీ యాడ్ అయిపోయింది. ఈ రోజు ఎమరాల్డ్ లెవెల్లో సంజయ్ మేడం కూడా టాప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే అక్కడ ఆ వర్క్ కూడా మొత్తం యాడ్ అయిపోయింది. సో వెల్కమ్ అండి సంజయ్ మేడం. జయ మాగుజీ. గుడ్ మార్నింగ్ మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, బేబీ మేడం అండ్ టీం అందరికి కంగ్రాచులేషన్స్. సో ఇంత పెద్ద అచీవ్మెంట్స్ నేషనల్ లెవెల్లోనే ఒక మంచి టాప్ పర్ఫార్మెన్స్ రావడం అండ్ ఆల్ ఓవర్ ఇండియాలోనే టొపాస్ లెవెల్లోనే టార్గెట్ విన్ అవ్వడం చాలా గొప్ప విషయం. సో గొప్ప విషయాన్ని సాధించారు. సో అందరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. ఖచ్చితంగా నేనైతే అప్రిషియేషన్ చేస్తున్నాను మేడం. 100% ఇలాగే ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మేడం టీమ్ లో యూనిటీ నిలిపారు, అది గొప్ప విషయం అన్నమాట. ఆ యూనిటీ మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు మేడం. గ్రేట్. సో రైట్, ఇక బేబీ మేడం టీమ్ డౌన్ లైన్స్ కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాము. సో శివాని మేడం అండ్ జ్యోతి మేడం, శాంభవతి మేడం, మీకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నా. మీ అప్లైన్ కాంటెస్ట్ విన్నర్ అయినందుకు కంగ్రాచులేషన్ చెప్పేసి. జయ మారుజీ. గుడ్ మార్నింగ్ మారుజీ. థ్యాంక్ యూ సో మచ్ మారుజీ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మేడం కి బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. నిజంగా మేడం చాలా హ్యాపీగా ఉంది మేడం. నిజంగా అంటే మరి ఇట్లాంటి లీడర్షిప్ లో మనం ఉన్నాం అన్నందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మారుజీ. నేనే కాదు టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మారుజీ. మేడం ఎప్పుడు కూడా ఇలానే టాప్ పొజిషన్ లో ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారుజీ. బట్ మేడం గైడెన్స్ లో మేము నడుస్తున్నాము. బట్ మాకైతే నా తల్లి కన్నా ఎక్కువ మారుజీ. బట్ మేము ఏమైనా ఎట్లుంటాము అంటే చాలా యూనిటీగా ఉంటాం మారుజీ. బట్ మేడం ఏ చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం మారుజీ. నిజంగా సక్సెస్ వస్తుంది అంటే యూనిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ మారుజీ. బట్ అట్లా అనేసి ఈరోజు ఇంతమంది సక్సెస్ అంటే యూనిటీనే మారుజీ కారణము.
ఏమంటే అప్లయన్స్ ఏది చెప్తే అది విన్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మా గురుజీ. అది మాత్రం కన్ఫర్మ్ మా గురుజీ, 100% గ్యారంటీ మా గురుజీ. నిజంగా చాలా హ్యాపీగా ఉంది మా గురుజీ. నిజంగా ఇట్లాంటి మేడం అసలు ప్రతిసారి గైడ్ చేసేవాళ్ళు. అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రతి ఒక్క విషయంలోనే గైడ్ చేసుకుంటూ ఇంతవరకు తీసుకొని వచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు మా గురుజీ. ఫస్ట్ నిజంగా ఎన్నిసార్లు మేడం థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా సరిపోదు మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. అలాగే సోమశంకర్ మా గురుజీ దగ్గర నుంచి మేము వాచ్ తీసుకోవాలనేసి అందరము డ్రీమ్, దిశకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాచ్ విన్నర్స్ అవ్వాలనేసి డ్రీమ్ పెట్టుకున్నాం మా గురుజీ. వాళ్ళే కాదు ఇంకా ఎక్కువ మంది కూడా చేపిస్తామనేసి కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ అవకాశం ఇచ్చినందుకు. సో రైట్, ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? శివాని మేడం. మాదే మా గురుజీ. సో 18 తారీఖు వరకు లాస్ట్ డేట్ అనమాట. 18 తారీఖు కన్ఫర్మేషన్ అయిపోయింది. ఓకేనా? ఎవరిది అనేది ఆ రోజు అనౌన్స్ చేస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. మాదే మా గురుజీ కన్ఫర్మ్ 100% గ్యారంటీ చెప్తున్నా మా గురుజీ. మాదే మా గురుజీ. మీదే కావాలంటే అందరంత ఎత్తులో ఉంటేనే మీది అయింది. ఇంకా చాలా మంది విన్నర్స్ కావాలి, కాంటెస్ట్ విన్నర్స్ కావాలి, వాచ్ విన్నర్స్ కూడా కావాలి. కంప్లీట్ చేయండి. ఆల్ ది బెస్ట్ శివాని మేడం. రైట్, నెక్స్ట్ జై హో మా జ్యోతి గురుజీ. మేడం. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేబీ మేడంకి అయితే బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. చాలా మంచిగా అనేది మనం వర్క్ చేసుకుంటూ చెప్పాం కదా మా గురుజీ, ఏదైనా కూడా కానీ మనం అప్లైన్ అనుకుంటే అప్లైన్ డౌన్ లైన్ కలిస్తే నిజంగానే బిజినెస్ అనేది ఒక రేంజ్ లో వెళ్తుంది మా గురుజీ. కొన్ని డౌన్ లైన్ చేయలేని కూడా మన అప్లైన్ చేసి చూపిస్తారు మా గురుజీ. 100% మా కరెక్ట్ మా గురుజీ. అయితే మేము కూడా సేమ్ అదే ఫాలో అయ్యామన్నమాట. మా బేబీ మేడం ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళాం మా గురుజీ. అందుకే మా గురుజీ మాకు రిజల్ట్ వచ్చింది అనమాట. సో నేనైతే హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురుజీ, బేబీ మేడం తొందరగా డైమండ్ అయిపోవాలని చెప్పేసి. ఆ లిస్ట్ లో, ఆ డైమండ్ లిస్ట్ లో కూడా మేము కూడా ఉంటామని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ తో అనుకుంటున్నాను మా గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్. ఛాంపియన్ ట్రోఫీ ఎవరు చెల్లి? గురుజీ మాదే మా గురుజీ. మీ బ్లెస్సింగ్స్ తో 100% మేమే తీసుకుంటాం మా గురుజీ. అందరంత ఎత్తులో పెడితేనే ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది ఇప్పుడు. ఓకేనా? ఇంకా చాలా కాంటెస్ట్ ఉంది, మీకు చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే మా గురుజీ. సోమశేఖర మాజీతో మరి ఛాంపియన్ ట్రోఫీ తీసుకున్న అదృష్టం ఎవరికి ఉంటుందో చూద్దాం. సో నెక్స్ట్ జ్యోతి మేడం. తీసుకుంటాం మా గురుజీ మేమే. రైట్. జై మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ మేడం కి బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. సో ఇదే విధంగా తొందరగా డైమండ్ షిప్ తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మా గురుజీ. సో బేబీ మేడం కి డ్రీమ్ ఉంది మా గురుజీ. సోమశంకర్ గురుజీ దగ్గర ట్రోఫీ తీసుకోవాలి. సో మీ ఎంటైర్ టీమ్ లో ఫస్ట్ టార్గెట్ విన్నర్ మా టీం నుంచే ఉండాలని మేడం డ్రీమ్ పెట్టుకునింది మా గురుజీ. సో మేడం డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది మా గురుజీ. సో ఖచ్చితంగా మా గురుజీ మేడం ఏదైతే డ్రీమ్ పెట్టుకోందో ఆ డ్రీమ్స్ అంతా కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి మా గురుజీ నేను ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తున్నాను మా గురుజీ. మీరు 5 days టైం ఇచ్చారు మా గురుజీ. ఈ 5 days లో ఖచ్చితంగా నేను కావచ్చు, లేదా నా టీమ్ లో కావచ్చు, ఖచ్చితంగా నేను కూడా వాచ్ విన్నర్ చేస్తాను మా గురుజీ, చేసి చూపిస్తాను మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. మీ యొక్క పార్ట్నర్షిప్ కూడా ఉండాలి మేడం. సో మీ సంబంధించిన కొంతమంది విన్నర్స్ ఉంటే అప్పుడు బేబీ మేడం టీమ్ లో మీరు కూడా ఉన్నందుకు గర్వకారణంగా ఉంది. ఓకేనా? మా గురుజీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఆది సార్ రాలేదండి? ఆది సార్ రాలేదా? శంభాజీ మేడం. మా గురుజీ లేదు మా గురుజీ. మా గురుజీ లేదు మా గురుజీ. సార్కి కొంచెం వర్క్ ఉందండి మా గురుజీ. రైట్. సో రైట్. సో ప్లాటినం అండ్ డబుల్ లీడర్స్ తో మాట్లాడించాను. ఇంకా మిగతా లీడర్స్ అందరూ కూడా ఉన్నారు, వాచ్ విన్నర్స్ అయిన వాళ్ళు మీ టీం నుంచి. వాళ్ళందరితో కూడా మాట్లాడించాలంటే సో సరే ప్రయత్నం చేద్దాం. బోనా మేడం వెల్కమ్, కంగ్రాచులేషన్. మాట్లాడండి, మీ ఫీలింగ్ షేర్ చేయండి, ఎలా ఫీల్ అవుతున్నారు? బోనా మేడం. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. మీరు కూడా కాంటెస్ట్ విన్నర్ అయ్యేందుకు బిగ్ కంగ్రాచులేషన్ మీకోసం. సో చెప్పండి, ఈరోజు ఛాంపియన్ ట్రోఫీలో మీరు ఒక అడుగు ముందు వేసారు, ముందు లీడ్ లో ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ గురుజీ. బ్లెస్సింగ్స్ గురుజీ. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ట్రోఫీ మాకే కావాలని ఛాలెంజ్ చేసినాం కదా గురుజీ. మేమే తీసుకోవాలనే ఒక పట్టుదల ఉంది గురుజీ. ఖచ్చితంగా మా టీంకే వస్తుంది గురుజీ. కాంటెస్ట్ విన్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది గురుజీ. ఎంత మేడం, శ్రీవాణి మేడం బ్లెస్సింగ్స్ గురుజీ. రైట్. ఇంకా మీరు ఇంకా కాంటెస్ట్ విన్నర్స్ పెంచుకుంటేనే మీకు 5 రోజులు కూడా వాచ్ విన్నర్స్, కాంటెస్ట్ విన్నర్స్ ఛాన్స్ ఉంది, పెంచుకోండి. ఓకేనా? ఓకే గురుజీ. ఈ వీక్ లో కూడా చేసుకుంటాం గురుజీ. ఆల్ ది బెస్ట్ మేడం. బోనా మేడం. గ్రేట్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ గురుజీ. అనిత మేడం, భూదేవి మేడం, అంబుజా మేడం వెల్కమ్, మాట్లాడండి. జై హో గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ.
జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ గురూజీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం గురూజీ. మా టీమ్ లో ఉన్న అందరూ 5 విన్నర్స్ కూడా మేము కూడా వాచ్ విన్నర్స్ ప్లస్ బేబీ మేడం డైమండ్ విన్నర్ అంతా డైమండ్ విన్నర్ కావాలనుకుంటున్నాం గురూజీ. దిశ దీంట్లో వచ్చి ట్రైనింగ్ లో వచ్చి మేమంతా వాచ్ విన్నర్స్ అవుతాన్నామంటే ట్రోఫీ కూడా మాదే అవుతుంది గురూజీ. కంపల్సరీ మేమే ట్రోఫీ విన్ అయి చూపిస్తాము గురూజీ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. గ్రేట్ మేడం, గాడ్ బ్లెస్. ఖచ్చితంగా ట్రోఫీ విన్నర్స్ అవ్వాలంటే మీరు వాచ్ విన్నర్ అయ్యారు కదా, మీరు కాంటెస్ట్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీరు ట్రోఫీలో మీ పాత్ర ఉన్నది. ఓకే, ఇక్కడ బోనా మేడం అయితే విన్నర్ అయ్యారో సేమ్ అదే విధంగా అందరూ భూదేవి మేడం అండ్ శాంభవతి మేడం, ధనలక్ష్మి మేడం, అంబుజ మేడం, కుమార్ సార్, అనిత మేడం, మీరు కూడా ఇట్లా ఈ పక్కన విన్నర్ చక్ర అని కంప్లీట్ చేసుకోవాలి. మంజునాథ్ సార్ ఇట్లా విన్నర్స్ అయిపోవాలి. అప్పుడు మీకు ఛాంపియన్ ట్రోఫీ వచ్చింది. ఓకేనా? ఓకే గురూజీ. గాడ్ బ్లెస్ యు. సూపర్. థ్యాంక్ యూ గురూజీ. సో నెక్స్ట్ భూదేవి మేడం, వెల్కమ్. భూదేవి మేడం. నెక్స్ట్ అంబుజ మేడం. వీళ్ళందరూ ట్రోఫీ watch- మా అంబుజ గురుజీ మేడం వెల్కమ్. ట్రోఫీ మా గురుమాతదే. ఒక మాటలో చెప్పేసింది ట్రోఫీ అదే తగ్గేదిలే అన్నట్టుంది. అచీవ్మెంట్ చేస్తాం గురుజీ వారంలో ఇంకొకటి. వాచ్ విన్నర్ అనమాట అంబుజ మేడం. సూపర్. 1 డేలో వాచ్ విన్నర్ చేసిందావా? చేస్తాం. మా గురుమాతదే ట్రోఫీ. మీ గురుమాతదే ట్రోఫీ అంటే ఏం చేయాలి తెలుసా? మీరు కూడా కాంటెస్ట్ విన్నర్ అవ్వాలి. అవుతాం. పుష్ప సినిమాలో చెప్తున్నట్టు చెప్తుంది అంబుజ మేడం. ఏ మాత్రం తగ్గేదేలే, మొత్తం మాదే అన్నట్టు ఉంటుంది. ట్రోఫీ మాదే. గ్రేట్ మేడం, అంబుజ మేడం. లేడీ పుష్ప అనమాట మీరు. గ్రేట్. సో నెక్స్ట్ గురుజీ. అంబుజ మేడం తర్వాత నెక్స్ట్ ధనలక్ష్మి మేడం, భానుమూర్తి సార్, కుమార్ సార్ మాట్లాడండి. మంజునాథ్ గారు, నాగేష్ బాబు గారు మాట్లాడండి. ఎవరైతే విన్నర్స్ అయ్యారో బేబీ మ్యాన్ టీం నుంచి మీ అందరూ మాట్లాడే ఛాన్సెస్ ఇస్తే మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మారుజీ. నగేష్ బాబు సార్, దందార్ లీడర్, డైనమిక్ లీడర్, బిగ్ క్లాస్, సూపర్. నగేష్ బాబు సార్ రోజు ఇండియాలో టాప్ వచ్చిందంటే నువ్వు ఏ వేల విషయంలో నువ్వు వాచ్ విన్నర్ అయ్యావో ఈ రోజు నన్ను కూడా టాప్ లో పెట్టావు. అంత బ్లెస్సింగ్ గురుజీ. మీ బ్లెస్సింగ్ మా అప్లయన్స్ ఆది సార్ కావచ్చు, సాంబవతి మేడం కావచ్చు, బేబీ మేడం కావచ్చు, అట్లే మీరు ఇచ్చే జూమ్ గురుజీ టోటల్ గా మోటివేషన్ అయిందంటే మీ జూమ్ గురుజీ. అలాగే మా అప్లయన్స్ వచ్చేసి ఒక దినానికి ఎన్ని కాల్స్ చేస్తారో నాకే తెలియదు గురుజీ. కంటిన్యూగా 1 hour 2 hour మాట్లాడి నన్ను మోటివేట్ చేసి నీ చేతిలో అవుతుంది నువ్వు చేస్తావు అని చెప్పి ఎంకరేజ్ చేసి సేయం కదా నేను ముందుకు వచ్చి చేసిన గురుజీ. అంతా మా అప్లయన్స్ బ్లెస్సింగ్ గురుజీ. మా ఆది సార్ కావచ్చు, సాంబవతి మేడం అయితే గురుజీ అవర్ లెక్కలలో కూడా మాట్లాడుతుంది గురుజీ. ఎట్లెట్లా చేయాలా ఏం చేయాలా అని చెప్పేసి చెప్తారు గురుజీ. అదే మాకి ఒక పైరు వచ్చా గురుజీ గుంటూరు మీటింగ్ లో వచ్చేసి అది తీసుకున్నాక మేము వచ్చేసిన మా అప్లయన్స్ మాట కొని సిస్టమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు వచ్చేసింది మా అప్లయన్స్ వచ్చిన సిస్టమ్ కొంచెం కనెక్ట్ చేసిన గురుజీ. దాని కదా మాకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది గురుజీ. అదే గురుజీ మా మేడం వచ్చి బ్యాంక్ టార్గెట్ అనేది బిగ్ కంగ్రాచులేషన్ మేడం. అట్టే మా సాంబవతి మేడం కూడా కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ గురుజీ. ఇంత మంచి అవకాశం ఇచ్చి నాకు మాట్లాడించిన థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గ్రేట్ నగేష్ బాబు సార్, నువ్వు ఏదైతే మొదలు పెట్టావో సో ఇక్కడ ఆగట్లేదు అనమాట. ఆ కారు చిచ్చుగా మారిపోయి మొత్తం దావానలుగా వ్యాపించి ఈరోజు మీ టీమే ఛాంపియన్ ట్రోఫీ తీసుకునే స్థాయిలో ఉందన్నమాట. కంగ్రాచులేషన్ నగేష్ బాబు గారు. మరి ఛాంపియన్ ట్రోఫీ ఎవరిది? అదే గురుజీ. ఇంకా కష్టపడదాం గురుజీ. ఇంకా 5 days ఉంది గురుజీ. ఇంకా కష్టపడదాం గురుజీ. ఇంకా మీరు చెప్పినట్లు అంతనంత స్థితిలో మేము ఉంటాం గురుజీ. ఏ ఒకటిన స్పోర్టివ్ గా తీసుకొని ఖండితంగా సక్సెస్ అయ్యేదానికి ఇంకా కష్టపడతాం గురుజీ. ఇంకా మాకు ఇంకా 5 దినాలు కష్టపడే ఛాన్స్ మీరు ఇచ్చిండారో ఇంకా కష్టపడతాం గురుజీ. ఇంకా ఫీల్డ్ అప్ ఇంకా బాగా వర్క్ చేసి ఇంకా మంచి కష్టపడి కంపల్సరీ గురుజీ మా గురుమాతకి కంపల్సరీ గిఫ్ట్ గా మేము ఇస్తాం గురుజీ దిశలో. సూపర్. ఛాంపియన్ ట్రోఫీ కొట్టాలంటే వాచ్ విన్నర్స్ అందరినీ కాంటెస్ట్ విన్నర్స్ గా మార్చండి. కొత్త వాళ్ళు వాచ్ విన్నర్స్ కూడా చేయండి. ఓకే నగేష్ బాబు సార్, మీ రెస్పాన్సిబిలిటీలో మీ లెఫ్ట్ రైట్ ఎంతమంది చూడు. ఓకే గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. మంజునాథ్ సార్ ని కాంటెస్ట్ విన్నర్ చేయొచ్చు. ఇంకా ఎవరైతే ఇంకా లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నారో అటువైపు కూడా వాచ్ విన్నర్స్ కాంటెస్ట్ విన్నర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే గురుజీ. నేను ఎవరో కొద్దిలో మిస్ అయిపోయినారు కదా, వాళ్ళతో కూడా చేపించేసాను. ఓకే కాంటెస్ట్
ఓకే ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ లెజెండ్స్, నెక్స్ట్ టైగర్స్, మంజునాథ్ సార్ వెల్కమ్. అదేమో గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. కంగ్రాచులేషన్ టైగర్, మంజునాథ్ సార్ వెల్కమ్ టైగర్. హౌస్ థ్యాంక్స్ టీమ్ పవర్. ఎస్ మా గురుజీ, మీకు అప్పటి రోజు ఆ రోజు మేము డిసైడ్ చేసుకున్నాం గురుజీ. మేము మీటింగ్ లో వచ్చి మేము చూసినాక మాకు ఒక ఫైర్ అనేది వచ్చింది. మేడం కి అప్పుడు మేము చెప్పాము, మా కప్ అనేది మనమే కొట్టాలని చెప్పి మేము చెప్పేసాము గురుజీ. అందుకోసమే కష్టపడుతున్నాము. మిస్ చేయకుండా మేము ఆ కప్ అనేది మేము కొడతాము గురుజీ. 100% మాదే గురుజీ. కప్పు మీదేనా టైగర్? ఎస్ ఎస్ మా గురుజీ. కప్పు కొట్టాలి బిగులు. కప్పు ఆ సినిమాలో విజయగౌడ సినిమాలో వాళ్ళ నాన్న చెప్తాడు కొడుక్కి, కప్పు కొట్టాలి బిగులు అన్నట్టు. కప్పు నమ్మదే బిగులు, టైగర్ కప్పు నమ్మదే బిగులు అంటారు సార్. కప్పు మందే బిగులు. గ్రేట్ టైగర్, గాడ్ బ్లెస్ మంజునాథ్ సార్. సో రియల్ గా పవర్ఫుల్ గా జోడీ చేసి వర్క్ చేసి పెట్టారు మీరు, మన గ్రేట్ నగేష్ బాబు సార్. సో మీరు కూడా వాడిన స్ట్రాటజీ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఒకవైపు అప్లైన్ గా ఉంటూ కూడా మళ్ళీ ఒక ఐడి ప్లేస్ చేసుకొని దాని మీద వర్క్ చేసి గెలవడం కూడా చాలా గ్రేట్ సార్. ఐడి పైన ఓకేనా? ఓకే మా గురుజీ. గ్రేట్ మంజునాథ్ సార్, కంగ్రాచులేషన్ టైగర్స్. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్. సో నెక్స్ట్ టైగర్స్, ఇంకా బేబీ మేడం టీం నుంచి మాట్లాడే ఎవరున్నారు? నగేష్ బాబు సార్ అయ్యారు, మంజునాథ్ సార్ అయ్యారు, శివాని మేడం అండ్ భానుమూర్తి సార్ వెల్కమ్. భానుమూర్తి సార్, కుమార్ సార్ అండ్ ధనలక్ష్మి మేడం ముగ్గురు మాట్లాడాలి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గురుజీ. దందార్ లీడర్, డైనమిక్ లెజెండ్ లీడర్ భానుమూర్తి సార్ వెల్కమ్. టైగర్ సూపర్. చూడండి, భానుమూర్తి సార్ దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకోవాలి అందరూ. భానుమూర్తి సార్ 2021లో చేరాడు. 21లోనే శాంభవతి చెల్లి జాయిన్ అయింది. ఎస్ మా గురుజీ, 21 మా గురుజీ. 21లో జాయిన్ అయ్యి రీసెంట్ గా నేను జూమ్ స్టార్ట్ చేసినాక మళ్ళీ శాంభవతి మేడం వెళ్ళి కలిసి మనకు చిన్నారా గురుజీ వచ్చాడు, మళ్ళీ కంబ్యాక్ అవ్వండి, వర్క్ చేద్దాం అని చెప్పేసి మాట్లాడినాక సార్ కంబ్యాక్ అవ్వడం జరిగింది. కంబ్యాక్ లో బాక్స్ బద్దలు కొట్టేసాడు. ఆల్రెడీ ఒక సైడ్ టీం అంతా గోల్డ్ దాకా ఉంది సార్కి, రెండో వైపు టీం బద్దలు కొట్టుకొని ఈ రోజు బ్రాంజ్ అయిపోయాడు, సిల్వర్ దగ్గరలో ఉన్నాడు. నాకు నమ్మకం ఉంది ఈ నెలలోనే సిల్వర్ కూడా అవుతాడు అండ్ ప్లాటినం కూడా అవుతాడు, గోల్డ్ కూడా అవుతాడు. ఒకే నెలలో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 మొత్తం కలిపి ₹1,00,000 చెక్ కూడా తీసుకుంటాడు. నాకు నమ్మకం ఉంది, చేస్తావు. నాకు నమ్మకం ఉంది భానుమూర్తి సార్, మీ దగ్గర పవర్ ఉంది. వెల్కమ్ భానుమూర్తి సార్. ఓకే గురుజీ. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మీ టీం నెంబర్ 1 లో ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది గురుజీ. గురుజీ ఇంకా విన్ అవుతాం గురుజీ. మా టీం మాదే టోపీ. చూడండి, ఈరోజు మొత్తం టీం అంతా వాళ్ళందరూ ఏమంటున్నారు చూడండి సార్, 12 మంది మాదే గురుజీ టోపీ. అందరూ కూడా ఏమంటారంటే కప్పు మాదే, ట్రోఫీ మాదే అంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ టీమ్ స్పిరిట్, యూనిటీ అనమాట. యూనిటీలో అలా 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 పవర్ ఉందన్నమాట. క్లియర్? కంగ్రాచులేషన్ లెజెండ్. కప్పు మీదే, నేను ఒప్పుకున్నా. కానీ ఎప్పుడైతే వాచ్ విన్నర్స్ అందరినీ కాంటెస్ట్ విన్నర్స్ గా మార్చండి. మారుస్తాం గురుజీ. మీ చెల్లెలు మీరు ఇంకా 5 days ఇచ్చారు కదా, విన్ చేసి చూపిస్తాం గురుజీ. మాదే గురుజీ, పక్కా తగ్గేది లేదు మేము. సూపర్. బద్దా టైగర్ రేపొద్దున స్టేజ్ ఎక్కి తొడగొట్టి మెసేజ్ తిప్పాలా, ఓకేనా? మాదే గురుజీ. సూపర్ 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 టైగర్. రైట్, గాడ్ బ్లెస్ లెజెండ్. ఓకే గురుజీ. కంగ్రాచులేషన్. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. నెక్స్ట్ ధనలక్ష్మి చెల్లి వచ్చారండి, మీ చెల్లెలు వచ్చారా జూమ్ కి? భాను సార్ వచ్చారా? సో రైట్, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మా గురుజీ లేదు మా గురుజీ, మేడం డ్యూటీకి వెళ్ళారు మా గురుజీ, నాకు ఫోన్ చేసి చెప్పారు మా గురుజీ అప్పుడేనే. రైట్. సో ధనలక్ష్మి చెల్లి తరపు కూడా కాంటెస్ట్ విన్నర్ చెప్పింది మేడం, ఓకేనా? రైట్. ఇంకా మాట్లాడాల్సి కుమార్ సార్ తరపు కూడా మాట్లాడండి. కుమార్ సార్ వచ్చారా మేడం? లేదు మా గురుజీ, తను కూడా లేదు మా గురుజీ. రైట్. సో రైట్, కుమార్ సార్ కూడా కాంటెస్ట్ విన్నర్ చెప్పించండి, ఓకేనా? ఎస్ మా గురుజీ. సో రైట్, ఇక మీ అందరూ బిగ్ క్లాస్ తో వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ ఆన్ జూమ్ స్క్రీన్ టుడే డైనమిక్ లెజెండ్ లీడర్. సో ఈ రోజు అప్రిషియేషన్ మొత్తం కూడా జూమ్ అంతా కూడా 1 hour నుంచి మొత్తం బేబీ మేడం టీం గురించి మాట్లాడుకున్నాం. బిగ్ క్లాస్ వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ అండి బేబీ మేడం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఫీలింగ్ షేర్ చేయండి, మీ వర్కింగ్ ప్రాసెస్ టెక్నిక్ కూడా చెప్పండి ఒకసారి అందరూ. జై మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. నాకు
సో మా గురుజీ ఫస్ట్ మా గురుజీ సో అంటే ఇన్ని రోజులు ఇన్ని దూరంగా ఉన్నాం మా గురుజీ. సో మాకు కాంపిటీషన్ అనేది లేదు గురుజీ. అంటారు కదా అందరూ అంటే ఎంటైర్ టీమ్ లో మేము సపరేట్ ఉన్నాము. సో ఏ ఒక్క దీంతో కూడా కాంపిటీషన్ గానీ ఏం గానీ లేదు. అంటే మాకు మా దారి మాదే. మా దారిలో ఎవరు కాంపిటీషన్ లేదు గురుజీ. మా రన్నింగ్ రేస్ లో మేము ఎంత దూరమైనా పరిగెత్తచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, అలా ఉండే వాళ్ళం గురుజీ. సో ఒక్కసారి మాత్రము పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేసేదానికి మాకు అవకాశం ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు టోటల్ గా మా గురుజీ ఆ రోజు 9 మెంబర్స్ అయ్యాం మా గురుజీ. టోటల్ అంతా కలిపి లండన్ టార్గెట్ కావచ్చు అన్ని కూడా కలిపి అంటే ఫస్ట్ ఒక టార్గెట్ లో 12 మెంబర్స్ అయినాము. సో అప్పుడు తీసుకోలేదు మా గురుజీ, మళ్ళీ ఇచ్చారు మా గురుజీ మాకు ఛాలెంజ్. అప్పుడు ఈ ఛాలెంజ్ ఈ ట్రోఫీ కోసమే మేము 9 మెంబర్స్ విన్ అయ్యాం మా గురుజీ. పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ ఎంటైర్ టీమ్ లో అందరూ దాదాపు ఒకళ్ళు ఇద్దరు అలానే విన్ అయ్యారు మా గురుజీ. కానీ ఏం జరిగిందో తెలియదు మా గురుజీ. అంటే మేము ప్రతి ఒక్కటి నరేష్ మా గురుజీకి అయితే అప్డేట్ చేస్తాను మా గురుజీ, ఎంతమంది అవుతారని. మళ్ళీ లాస్ట్ ఇయర్కి వెళ్ళే వాటికి జస్ట్ మాకంటే ఒకరు ఎక్కువ అంటే 10 మెంబర్స్ తీసుకున్నారు మా గురుజీ. సో అంటే మేము రన్నర్స్ గా ఉన్నాం ఆ రోజు. సో కాకపోతే మాకు కప్పు మాకే వచ్చిండాలి, బట్ మేమే ఇంకా సరే అనేసి ఆ రోజైతే మేము ఫిక్స్ అయినాం మా గురుజీ ఖచ్చితంగా మాకే వస్తుంది అని ఫైట్ చేసుకున్నాము. బట్ అయినా కూడా అందరు కూడా రాజు గురుజీ అందరు కూడా మెచ్చుకున్నారనమాట. సో తోపాజ్ లెవెల్లో మీరు ఇంతమందిని తోపాజ్ కూడా కాదు గురుజీ అప్పుడు కోరల్ లెవెల్లో మీరు 9 మెంబర్స్ ని విన్ చేయించడం అంటే అది కూడా ఒక్క లెగ్ లో నుంచి అంటే మాటలు కాదు మేడం. సో చాలా మంచి లీడర్షిప్ అని చెప్పి అప్రిసియేషన్ అయితే చేసినారు గురుజీ. బాగా తొందరగా మీరు ఇంకా ఎమరాల్డ్ కూడా అయిపోవాలి, తోపాజ్ అయిపోవాలి, ఎమరాల్డ్ అయిపోవాలి అట్లనేసి రెడ్ క్లబ్ లోకి రావాలి అని. సో ఓకే మా గురుజీ అని చెప్పేసి చెప్పాం మా గురుజీ. తర్వాత మాకు ఎప్పుడు కాంపిటీషన్ అనేది లేదు గురుజీ. సో మీరు మొన్న జస్ట్ లాస్ట్ 10 days లో సూపర్ కేఎస్ఎల్ చెప్పారనమాట, అయినా ట్రై చేసాం మా గురుజీ. సో కాకపోతే ఇంకా అది మళ్ళీ కాలేదన్నమాట. సో మళ్ళీ మీరు ఈ ఫస్ట్ టైం మా గురుజీ మీ టీంలో అంటే మేమున్నప్పుడు ఇట్లా కాంపిటీషన్ అనేది మాకు ఎప్పుడు కూడా మేము పార్టిసిపేట్ చేయలేదు, మీరు పెట్టలేదు అనమాట. సో ఫస్ట్ టైం అన్నమాట మీరు మమ్మల్ని కూడా ఈ కాంపిటీషన్ లో ఇట్లాని అంటే కాంపిటీషన్ అంటే ఇక్కడ ఏదో పాకిస్తాన్ ఇండియా లాగా కొట్టుకోవాలని ఒకరి మీద తెచ్చుకోవాలనేది ఒకరి మీద ఒకరు జలసులు తెచ్చుకోవాలనేది కాదు మా గురుజీ. నేను ఒక డ్రీమ్ ఏమంటే గురుజీ లాస్ట్ టైం నరేష్ మా గురుజీకి ఫస్ట్ టార్గెట్ విన్నర్ నా టీం నుంచి ఉంటుంది అని చెప్పేసి మాట ఇచ్చాను గురుజీ. ఆ మాట నిలబెట్టుకోవాలని ఫస్ట్ అనుకున్నాను, ఈసారి ఫస్ట్ టార్గెట్ విన్నర్ ఉండాలి అనేసి. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది గురుజీ. మీ ఎంటైర్ టీమ్ లో కాదు, పెద్దింటి శ్రీనివాస్ మా గురుజీ ఎంటైర్ టీమ్ లో ఫస్ట్ టార్గెట్ విన్నర్ నా టీం నుంచి ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను గురుజీ. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. బట్ నేనైతే కాంపిటీషన్ అంటే హెల్దీ కాంపిటీషన్ గురుజీ. ఇక్కడేమి అంటే వేరే రకంగా ఏమి మామూలుగా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే అంటే మన ఇండియా గెలవాలి అని చెప్పి చాలా ఇదిగా ఉంటారు, అట్లా కాకుండా సో ఈ హెల్దీ కాంపిటీషన్ లో ఎవరు విన్ అయినా కూడా నాకు హ్యాపీనే గురుజీ. కాకపోతే పార్టిసిపేషన్ చేసి మనము అంటారు కదా గురుజీ ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు, కానీ మనము ప్రయత్నం చేయకుండానే మన వల్ల కాదు అవ్వదు అనుకొని మనం డిసైడ్ అయిపోయి క్విట్ అవ్వకూడదు గురుజీ. సో ప్రయత్నం చేసి మళ్ళీ దాంట్లో ఏమైనా జరగచ్చు గురుజీ, అంతా యూనివర్స్ చేతిలో ఉంది. ఒకటి గురుజీ నా డ్రీమ్ ఏమంటే గురుజీ ఇంతవరకు మీ చేతుల మీదుగా మేము ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు, ఒక్కసారైనా ఈ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాము. అందరు అనుకున్నాం గురుజీ సో ఇట్లా ఒక్కసారైనా గురుజీ చేతుల మీదుగా ఇట్లా తీసుకోవాలి. ప్లస్ సోమశంకర్ మా గురుజీ దగ్గర కూడా సో ప్రతి ఒక్కరు వాచ్లు తీసుకోవాలి, మన టైం అనేది మారిపోతుంది అని చెప్పేసి గురుజీ దగ్గర టార్గెట్ విన్నర్ పట్టా వేయించుకోవాలి, లంచ్ కూర్చోవడం కావచ్చు, పలంనే టీం పరువు నిలబెట్టాలి ఎస్పెషల్లీ. ఎందుకంటే గురుజీ అనుకోవాలి గురుజీ సో మన ఊరు వాళ్ళని చెప్పుకోవడం కాదు, సక్సెస్ రూపంలో గురుజీ మెచ్చుకోవాలి గురుజీ, వావ్ సూపర్ అన్నట్లుగా
మన పలంనే టీము చాలా మంచిగా చేస్తున్నారు అనేది అనిపించుకోవాలి గురుజీ. సో అదే గురుజీ నా కాన్సెప్ట్ అయితే. సో వేరే ఇంకేమి ఇది లేదు గురుజీ. సో చేస్తాం గురుజీ, ప్రయత్నం చేస్తాము. బట్ అందరూ కూడా నేను అనుకుంటాను గురుజీ, నిజంగానే నిన్న అందుకే అడిగాను గురుజీ మిమ్మల్ని ఆ క్వశ్చన్. ఎందుకంటే సో ఏదో అంటే ఇక్కడ పలంనే టీం మాత్రమే పర్ఫామ్ చేస్తుంది, మిగతా టీములో ఎందుకు అనేసి అట్లా అడిగాను గురుజీ. అంటే అందరూ కూడా అట్లా విన్నర్స్ అవ్వాలి, వాచ్ విన్నర్స్ అవ్వాలి, టార్గెట్ విన్నర్స్ అవ్వాలి, అందరూ యూనిటీగా చేస్తే మీకు ఒక మంచి పేరు రావాలి. దిశకి వెళ్ళే లోపలే సోమశంకర్ మా గురుజీ కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలి అని చెప్పేసి నేను అలా అనుకుంటాను గురుజీ. అందువల్ల నేను కూడా అలా అడిగాను అనమాట. అందరూ చేయాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ గురుజీ నాది. సో అందరూ హెల్తీగా తీసుకొని అలా పార్టిసిపేట్ చేసి ప్రయత్నం చేసి ఓడిపోవచ్చు గురుజీ. అంటారు కదా, ప్రయత్నం చేయకుండానే అట్లా గివప్ చేయకూడదు గురుజీ. సో ఖచ్చితంగా గురుజీ ఇంకా 3-4 days ఉంది, ఖచ్చితంగా చేస్తాం గురుజీ. సో మేము ఇంకా దిశ కాంట్రిబ్యూషన్స్ మీద కూడా ఫోకస్ చేయలేదు గురుజీ. సో ఎక్కువ వాచ్ విన్నర్స్ ని చేయించాలి అనేసి దాని మీదనే ఫోకస్ చేస్తాం. బట్ ఈ రోజు నుంచి కాంట్రిబ్యూషన్ పరంగా తర్వాత ఇంకా ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. అండ్ నెక్స్ట్ గురుజీ, నిజంగానే గురుజీ ఫస్ట్ లాస్ట్ టైం గురుజీ 18,000 టార్గెట్ వచ్చినప్పుడు 18,000 బీవీనా మనం ఎప్పుడు చేయాలి అనే ఒక చిన్న మైండ్ లో ఫస్ట్ అట్లా అనిపించింది గురుజీ. సో లాస్ట్ టైం అందరికి టార్గెట్ ఇచ్చినప్పుడు. బట్ ఈసారి కూడా అలా అనుకున్నాను గురుజీ. కానీ మీరు అంటారు కదా గురుజీ, ఇలా అయిపోతుంది, మ్యాజిక్ జరుగుతుంది అని. నిజంగానే నా విషయంలో మ్యాజిక్ మిరాకల్సే జరిగింది గురుజీ. సో ఎందుకంటే నిజంగానే నాకే తెలియదు గురుజీ అసలు ఎలా అయిపోయిందో, నేను టార్గెట్ ఎలా విన్ అయినానో నాకే తెలియదు. అదేదో అలా అంటే కింద వాళ్ళని సక్సెస్ చేపిస్తూ అలా మాట్లాడుకుంటూ అలా చేసుకుంటూ పోతూ ఉంటే సో నాకే షాక్ అన్నమాట. సో మీరు చెప్తారు మేడం నెక్స్ట్ మంత్ కి మీది ఎమరాల్డ్ కంప్లీట్ అయిపోతుంది, ఇలా చేస్తే అయిపోతుంది గురుజీ. ఎందుకంటే ఓన్లీ ఇన్కమ్ లెగ్గే ఉంది నాది ఎమరాల్డ్, టోటల్ గా ఇన్కమ్ లెగ్ ఉంది కాబట్టి ఇలా చేస్తే అయిపోతుంది గురుజీ. మీరు చెప్పినట్టు మ్యాజిక్స్ జరుగుతాయి గురుజీ. సో నిజంగానే గురుజీ ఈ రోజు ఇలా విన్నర్ గా ఉన్నారు అంటే బికాస్ మీరు పెట్టిన ఫైర్ గురుజీ. ఈ వాచ్ టార్గెట్ కావచ్చు, ఇదంతా కూడా డ్రీమ్ పెట్టించారు గురుజీ. సో ఈ ఫైర్ అనేది బాగా పనిచేస్తుంది. మరక మంచిదే అన్నట్లు మంట మంచిదే గురుజీ. మంట పెడితే ఖచ్చితంగా విన్నర్స్ వస్తారు, చెక్కులు పెద్దవైతాయి, రికగ్నిషన్స్ మారిపోతాయి. నిజంగానే కష్టపడినా కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది గురుజీ. నిజంగానే థ్యాంక్ యూ గురుజీ. సో అంటే మీరు పొద్దు నుంచి అడుగుతున్నారు గురుజీ, ఇలా అడగడం కరెక్టేనా? ఇలా కరెక్టే గురుజీ. అలా ఉంటే గానీ ఇప్పుడు ఈ రోజు మాలో ఇంత ఫైర్ ఉంది, మాలో ఉండే ఎనర్జీని మొత్తం మీరు బయట తీసారు ఉంటే సో మీరు పెట్టిన ఫైరే గురుజీ. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇట్లా గెలవాలి అనే కసి పెరిగింది మాత్రం అందువల్ల. గ్రేట్ గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. సో మరి మీ టీం వాళ్ళందరూ ఛాంపియన్ ట్రోఫీ మీదే అంటున్నారు, మరి మీరు కూడా అదే అనుకుంటారు, నాకు కావట్లేదు. కానీ ఛాంపియన్ ట్రోఫీ తీసుకోవాలి అంటే దానికి ఇంకా నాకు ఒకే ఒక డ్రీమ్ గురుజీ. నాకు ఒక్కటి ఏమంటే ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను గురుజీ మేము. అంటే ఏమంటారు, మీ దగ్గర నుంచి ప్లాటినం గోల్డ్ మాత్రమే తీసుకున్నాను గురుజీ. పర్లు తీసుకోలేదు, కోరల్ తీసుకోలేదు, టోపాజ్ తీసుకోలేదు. నెక్స్ట్ అంటే మెయిన్ పెద్ద రికగ్నిషన్స్ ర్యాంకులు కానీ అన్ని మిస్ అయిపోయినాను గురుజీ. అసలు రికగ్నిషన్స్ అయితే పర్లు కూడా తీసుకోలేదు గురుజీ. నేను కొరల్ తీసుకున్నాను, టోపాజ్ పెద్ద స్టేజ్ మీద తీసుకున్నాను, ర్యాంక్ 6 తీసుకోలేదు, ర్యాంక్ 7 కూడా తీసుకోలేదు గురుజీ ర్యాంకుల్లో కూడా. సో అన్ని మిస్ అయిపోయినాను అనమాట. అంటే నేను నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్నప్పుడు నాకు రికగ్నిషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గురుజీ దగ్గర రికగ్నిషన్ తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఫోటో పెట్టించుకోవాలి, రికగ్నిషన్ తీసుకోవాలి అని అంటారు కదా గురుజీ. నేను ఎప్పుడైతే బయట వెళ్ళిపోయానో నా టీం మీద నాకు ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళ ఫోటో రావాలి, వాళ్ళని విన్ చేయించాలి, వాళ్ళకి రికగ్నిషన్ ఇప్పించాలి అని అంటే నా మీద పర్టికులర్ గా అంటే ఒక మీరు అంటారు కదా కన్న తల్లికి నియరెస్ట్ గా ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది గురుజీ ఎప్పుడు కూడా. కానీ దూరంగా ఉంటే అంత వాళ్ళకి చాలా మంది ఉంటారు కాబట్టి ఇది ఉండదు అనమాట. మీరు ఎప్పుడు రికగ్నిషన్ గురించే మాట్లాడేవాళ్ళు అప్పుడు నాతో.
కానీ ఎప్పుడైనా పర్లు కూడా తీసుకోలేదు గురుజీ. అసలు అయితే గన పర్లు తీసుకో ఎన్ని రికగ్నిషన్స్ మిస్ అయిపోయినాయి గురుజీ. అంటే నేను అనుకున్నాను గురుజీ ఇంకెమరాల్డ్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది కదా. సో దీంట్లో ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాం, ఇప్పుడు కలిసాము. కలిసిన తర్వాత మీ దగ్గర నుంచి మంచిగా పర్ఫామ్ చేసి ఓకేనా, సో ఇది తీసుకోవాలి అని చెప్పి అంతే గురుజీ. సో ఇన్ని రోజులు దగ్గర ఉంటే మేబీ ఇంత ఫైర్ వచ్చేది కాదేమో మాలో కూడా. అంటే మామూలే కదా, గురుజీనే కదా ఎప్పుడు తీసుకుంటా అంటాం కదా అనేసి అనిపించేది. ఇప్పుడు ఇన్ని రోజులు 2-3 సంవత్సరాలు దూరంగా ఉండి దగ్గర అయినాము. సో గురుజీ చేతుల మీదుగా ఇలా మనమందరూ మన టీం అందరూ కూడా ఇలా తీసుకోవాలి అంటే మొన్న శాంభవి మేడము వాళ్ళన్నా తీసుకున్నారు గురుజీ, జ్యోతి మేడము తర్వాత శ్రీవాణి మేడము. నేనైతే గోల్డ్ లో తీసుకున్నాను గురుజీ మీ దగ్గర రికగ్నిషన్. ఆ తర్వాత ఏది లేదనమాట, మిస్ అయిపోయినాను. సో అంటే రికగ్నిషన్ మీద కూడా ఆశ కూడా లేదనమాట నాకైతే. అంటే టీం వాళ్ళ మీద నాకు ఆశ ఉంది కానీ అంటే నా మీద ప్రత్యేకించి అట్లా లేదనమాట. సో ఇప్పుడు అట్లా అనిపించింది గురుజీ, ఎందుకో మీ దగ్గరకు వచ్చిన తర్వాత కనీసం ఇదైనా తీసుకుందాము గురుజీ దగ్గర నుంచి. ఇన్ని సంవత్సరాలు మనం మిస్ అయిపోయినాం కదా అనేసి ఆ ఫీలింగ్ అంతే గురుజీ. ఇంకా వేరే ఏమి నాకు అట్లా నిజంగానే అది ఒక్కటే గురుజీ నేను కోరుకుంటాను అంతే గురుజీ, ఇంకేం వేరే కాదు గురుజీ. నేనైతే స్పోర్టివ్ గానే తీసుకుంటాను గురుజీ. సో అట్లా అంటే మన ప్రయత్నం అయితే చేస్తాము, దానిపైన ఇంకా అంటారు కదా గాడ్స్ ప్లాన్ గురుజీ అంతే. గ్రేట్ మేడం, మేడం. సో టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు, టాప్ లో వచ్చేసారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, టాప్ రావడం గొప్ప విషయం కాదు, టాప్ నిలబెట్టుకోవడం గొప్ప విషయం. అదే టాప్ ని నిలబెట్టుకోండి. సో అందరంత ఎత్తులో మీ యొక్క ఛాంపియన్ ట్రోఫీ కోసం ఆ ప్రయత్నాన్ని ఈ వాచ్ విన్నర్స్ అందరూ కాంటెస్ట్ విన్నర్స్ గా మార్చండి, కొత్త వాచ్ విన్నర్స్ కూడా చేయండి. ప్యారలల్ గా దిశ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ 20 దాకా కంట్రిబ్యూషన్ కంప్లీట్ అయినారు. మీకు 40 ఇచ్చింది టాస్క్, 40 కన్నా కూడా ఎక్కువ కూడా తెచ్చుకోవచ్చు. ఇంకా మీకు అక్కడే పక్కనే కాబట్టి ఎవరైతే డీటెయిల్ ఇస్తున్నారో డీటెయిల్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కంట్రిబ్యూషన్ రూపంలో కూడా కన్వర్ట్ చేసుకుని తెచ్చుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ బేబీ మేడం, ఆల్ ఇండియాలో టాప్ అయిపోతున్నారు. ఆల్ ఇండియాలో టీం గురుజీ నిజంగా ప్యారీ టీం గురుజీ. సో అంటారు కదా గురుజీ ఎట్లా అంటే నిజంగా సో మా మధ్యలో అందరూ కూడా శ్రీవాణి మేడం ఒకటే మా రిలేషన్ గురుజీ. నిజంగా మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా రిలేటివ్స్ కాదు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఏం చెప్పినా కూడా నో చెప్పకుండా సో మంచిగా గురుజీ. నిజంగా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత ఇదిగా ఉండరు గురుజీ. సో మంచిగా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, నిజంగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది గురుజీ నిజంగానే. సో ఇదంతా పవర్ ఆఫ్ సేఫ్ షాప్, పవర్ ఆఫ్ సిస్టమ్, పవర్ ఆఫ్ అప్లయన్స్ ఎంత గురుజీ. నిజంగానే మంచి, నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను గురుజీ నిజంగానే. అంటే ఒక్కొక్కసారి నాకు కూడా కోపం వస్తే అరచేస్తాను గురుజీ నేను కూడా. ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా కొంచెం కోపంలో ఉన్నప్పుడు మాట్లాడేస్తాను, బట్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు లైట్ గా తీసుకుంటారు, మళ్ళీ మేము కలిసిపోతాం గురుజీ మళ్ళీ. అంటే ఎంత వచ్చినా కూడా ఏది ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా గురుజీ. సో నిజంగానే అంటే వాళ్ళు సక్సెస్ అవ్వాలని ఏదైనా మిస్టేక్ ఉంటే అట్లా మాట్లాడినా కానీ మళ్ళీ ఒకటైపోతాం గురుజీ. అంత ఇదిగా అంటే నేను మాట్లాడుకుని పోతాను, వాళ్ళు మాట్లాడుకొని వస్తారు, వాళ్ళు లైట్ తీసుకుంటారు, అట్లా ఉంటుంది గురుజీ. సో నిజంగానే హ్యాపీ అనిపిస్తుంది గురుజీ. గాడ్ బ్లెస్ మేడం. సో ఇక్కడ నుంచి ఆ కోపాలు కూడా రాకుండా చూసుకోవాలి ప్రతి ఒక్కరు, మీరే కాదు అన్ని టీంలో కూడా. కోపం లేదు గురుజీ, రాదు గురుజీ. అంటే ఇంతకు ముందు ఉండేది గురుజీ, ఇప్పుడు లేదు గురుజీ. అన్ని జీరో గురుజీ. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే మేడం, అందరూ పుష్పాలు అయిపోయారు, చిన్న చిన్న వాటికి హట్లు అయిపోతున్నారు, ఆమ్లెట్లు అయిపోతున్నారు. సో అందుకని చాలా స్మూత్ హ్యాండ్లింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో నేను కూడా అలానే చేస్తున్నాను. ఆల్మోస్ట్ మీ కింద టీంలో కూడా అంటే మీరు చేస్తున్నారు, మీరు మారిపోయారు. కింద దగ్గర నుంచి కూడా అది అవుతుందో లేదో చెక్ చేయండి. ఇప్పుడు కొంతమంది ప్లాటినం గోల్డ్ లెవెల్లో ఉన్నారు, వీళ్ళు కూడా కింద వాళ్ళతో అలానే డీల్ చేస్తున్నారా, మళ్ళీ వేరే డీల్ చేస్తున్నారా తెలియదు. అలా డీలింగ్ చేయకుండా స్మూత్ హ్యాండ్లింగ్ లాగా చెప్పే ప్రాసెస్ చెప్పుకోండి. ఓకే, అంటే మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం, మన కింద కూడా పర్ఫెక్ట్ ఉండేలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఆల్ ది బెస్ట్ గురుజీ. అందరూ మారిపోయారు గురుజీ, నిజంగానే అందరూ చాలా మారిపోయారు గురుజీ. ఫస్ట్ చూసిన వాళ్ళు వేరు, ఈవెన్ జ్యోతి మేడం కూడా గురుజీ ఫస్ట్ చాలా ఈగో ఉండేది, చాలా ఎట్లెట్లో ఉండేది గురుజీ. ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయారు గురుజీ. అంటే మీరు చెప్తూ ఉంటే నేను నమ్మలేదు గురుజీ, మనుషులు మారుతారు అంటే ఏం మారుతారులే అనుకున్నాను గురుజీ నేనైతే నిజంగానే. సో అది నాలోనూ జరిగింది, టీంలో కూడా జరుగుతూ ఉంది.
వాళ్ళది కూడా ఇంకేదైనా కొంచెమో ఉంటే కూడా మారిపోతారు గురుజీ ఖచ్చితంగా. ఎస్ అదే వికాస్ గురించి చెప్తాడు, యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్ అంటాడు. నువ్వు మారు అందరూ మారిపోతారు అంటాడు. సో ఫస్ట్ ఇక్కడ అప్లై దగ్గర నుంచే కరెక్షన్, నా దగ్గర నుంచి చేంజ్ వచ్చింది, మీ దగ్గర నుంచి వచ్చింది, తర్వాత మీ కింద టీం వచ్చింది, సేమ్ అదే ప్రాసెస్. ప్రతి ఒక్కరు ఇక్కడ అప్లైన్ డౌన్ లైన్ మధ్య ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరు తగ్గాలంటే అప్లైనే తగ్గాలి. అప్లైనే తగ్గి ఒక స్టెప్ దిగేళ్ళినా కొంచెం మనం వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ప్రేమగా ఉండగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ మెరాకిల్ అవుతుంది అనమాట. సో గాడ్ బ్లెస్ యు బేబీ మేడం వన్స్ అగైన్. సో ఎటువంటి నరదిష్టి తగలకుండా మీ టీం ఇలానే ముందుకెళ్ళాలి, యూనిటీగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండి. ఇలానే మీ పేరు ఆల్ ఇండియాలో టాప్ అవ్వాలి. సో ఈ నెలలోనే ఆల్మోస్ట్ మీరు అమరాన్ ఫినిష్ చేయాలి. ఆగస్టు లాస్ట్ కల్లా అమరాన్ అయిపోయి ర్యాంక్ 8 ఇన్కమ్. సో ఆల్మోస్ట్ 5 lakhs చెక్ తీసుకోవాలి. ఒక వారం ఇన్కమ్ 5 lakhs చెక్ తీసుకోవాలి మొత్తం కలిపి. అండ్ అదేవిధంగా ఆ తర్వాత 1 month లో రూబీ అయిపోవాలి, ఆ తర్వాత 1 month లో ఓపెల్ అయిపోవాలి, ఆ తర్వాత డిసెంబర్ కల్లా డైమండ్ షో చూపించాలి. 2025లోనే మీ డైమండ్షిప్ కనిపించాలి. నేను చెప్పేది కొంతమందికి అతిశయోక్తి అనిపించవచ్చు, ఆశ్చర్యం అనిపించవచ్చు, కాదనుకోవచ్చు, కానీ అయ్యిద్ది. నాకు నమ్మకం ఉందన్నమాట. సేఫ్ షాప్ అనేది మ్యాజిక్. సో ఇలా అయిపోయింది అనమాట మ్యాజిక్. మల్టిపుల్ కంపౌండింగ్ ఇస్ ద 8th wonder అన్నాడు ఐన్స్టీన్. అంటే కంపౌండింగ్ అనేది 8th wonder ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 8వ వింత ఏదైనా ఉందంటే దాన్ని కంపౌండింగ్ అంటారు. సో ఎలా మెరాకిల్ అయిందంటే ఇప్పుడు మీరు టార్గెట్ విన్నర్ అవడం ఎలా మెరాకిలో, రేపొద్దున ఈ ఇయర్ లో మీరు డైమండ్షిప్ అవడం కూడా మెరాకిలే అలానే అయిపోయింది. ఎందుకంటే మల్టిపుల్ పర్సన్స్ కమిట్మెంట్ తీసుకున్నారు. 12 members కమిట్మెంట్ తీసుకున్నారు. వాచ్ విన్నర్స్ అయ్యారు. ఇంకొక 10-15 మంది వాచ్ విన్నర్స్ అయిపోతే ఇప్పుడు ఇంకా ఆది సార్ మొదలు పెట్టాల. ఆది సార్ కానీ మొదలు పెడితే ఇంకా దుమ్ము దుమారం. ఇప్పుడు 12 మంది ఒక ఎత్తు అయితే ఆయన ఒకటే ఒక ఎత్తు అలా మొదలు పెట్టేస్తాడు. సో ఈ విధంగా మీరు మల్టిపుల్ పర్సన్స్ టీమ్ వర్క్ చేయడం వల్ల ఆటోమేటిక్ గా మీ డైమెన్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్ ఇండియాలో మీరు రోల్ మోడల్ అయిపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో లేడీస్ లో ఇంతవరకు గురుమాతలు ఎవరు లేరన్నమాట. గురుమాతలు ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ ఇండస్ట్రీ మనం పెట్టాము. ఆ ఇండస్ట్రీలో మెయిన్ పాత్ర మీరు పోషించి ఎక్కువ మంది లేడీస్ ని ఎంటర్ప్రెన్యూర్ గా మార్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇండియా లెవెల్లో మీ పేరు టాప్ లెవెల్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మగరజ్. బ్లెస్సింగ్స్ మగరజ్. రైట్. సో రైట్ టైగర్స్, ఇంకా కొంతమంది లేడీస్ తో మాట్లాడుతాం. ఎవరైతే